సో మిగతా వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో లైవ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే గూగుల్ మీట్లో ఉన్నారో మీరు నాతో డైరెక్ట్ కమ్యూనికేట్ చేయడానికి అవుతుంది. అండ్ ఎవరైతే యూట్యూబ్ లైవ్లో చూస్తున్నారో మీరు ఇందులో కూడా మెసేజ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు యూట్యూబ్ లైవ్లో కూడా వినొచ్చు. ఓకే. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ కమింగ్ హియర్. అండ్ ఎవ్వరు కూడా హ్యాండ్స్ రేస్ చేయొద్దు. మీ వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు అందరూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. సో మీరు ప్రాపర్గా ఉండండి. లైక్ పడుకోనో ప్రాపర్ డ్రెస్సింగ్ లేకుండానో తింటూనో మీరు వీడియోస్ చూడొద్దు. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ బీన్ ఇన్ సచ్ కేసెస్ మీ వీడియోస్ టర్న్ ఆఫ్ చేయండి. బికాస్ మిగతా వాళ్ళకి అది ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి. అండ్ ఆల్సో మీరు పర్టిక్యులర్గా ఈ సెషన్కి వచ్చిన దానికి ఒక పర్పస్ అండ్ మెయిన్ రీజన్ అవన్నీ కూడా ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్. లాస్ట్లో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్కి టైం ఇస్తాను. మీ డౌట్స్ని అప్పుడు మాత్రమే మీరు క్లారిఫై చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద కన్సర్న్. అండ్ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మీరు నేను చెప్పినది వినడానికి మాత్రమే ట్రై చేయండి. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ విల్ గివ్ యూ ఛాన్స్ ఫర్ ఎవ్రీ వన్ టు టాక్. మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి కూడా. ఓకే. సో ఫస్ట్లీ అసలు మన సెషన్ దేని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే సెషన్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అసలు కార్మిక్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, వై పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ కనెక్టెడ్ టు ద ఆపోజిట్ పర్సన్స్ అండ్ బీయింగ్ ఇన్ ట్రబుల్ ఎమోషనల్గా కానీ లేదా ఏ ఇతర రీజన్స్ వల్ల అయినా కూడా ఎందుకు ట్రబుల్ అవుతున్నారు, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అండ్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్స్. సో ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము. సో లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే ఇవాళ మీకు వస్తుంది. సో దట్ యూ కెన్ టేక్ యాక్షన్ at the final end. Storage issues అని వస్తుంది. Okay, so let me share my screen. So hope you all are visible to see the screen. Yes. So welcome to Heal with Lakshmi Priya. So I just wanted to say relationships are more than just emotions. Many spiritual traditions hold that every relationship carries an energy and emotional impact. మనం రిలేషన్లో ఉంటాం కానీ వీ డోంట్ ఈవెన్ అబ్జర్వ్ సంథింగ్. మన మధ్య ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది, ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయి అనే విషయాన్ని ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయరు. సో బేసిక్గా ఒక రిలేషన్ అంటే ఏంటి, అది మదర్ ఫాదర్తో ఉన్న రిలేషన్ అయినా, సిబ్లింగ్స్తో ఉన్న రిలేషన్ అయినా, ఫ్రెండ్స్ మధ్య ఉన్న రిలేషన్ అయినా, బిజినెస్ రిలేషన్షిప్స్ అయినా, ఆర్ ఎనీ అదర్ లవ్ రిలేటెడ్ రిలేషన్స్ అయినా కూడా ఒక పర్పస్ ఉండకపోతే మనం ఎవ్వరితోనూ కనెక్ట్ అవ్వము అకార్డింగ్ టు కర్మ ప్రకారం. ఓకే. సో మనం ఏదో ఒక పాయింట్లో మన పేరెంట్స్ని మనమే చూస్ చేసుకుంటాం, మన సిబ్లింగ్స్ని మనమే చూస్ చేసుకుంటాం. ఇదంతా కూడా కర్మ బేస్డ్ థియరీ. సో నేను డెప్త్కి సబ్జెక్ట్గా వెళ్ళాలని అనుకోవట్లేదు, బికాస్ దట్స్ అ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. ప్రజెంట్ ఇప్పుడు మనం అసలు రిలేషన్షిప్స్, ఎమోషన్స్ అనేవి ఏ రకంగా కనెక్ట్ అవుతాయి, ఏ రకంగా మనం ఒక స్పిరిచువల్ వేలో ఈ ఎమోషన్స్ని కానో, బిలీఫ్స్ని కానో, కర్మాని కానో, ఎనర్జీస్ని కానో రిలేషన్లో ఏ రకంగా ఎక్స్చేంజ్ చేసుకుంటాము అనే దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో
ఈ పర్టిక్యులర్ ఎనర్జీ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉంటాయో ఇవి మెంటల్ హెల్త్, ఎమోషనల్ వెల్బీయింగ్, బిహేవియర్, పర్సనల్ గ్రోత్, లైఫ్ డెసిషన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనే దాని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇవాళ నాట్ ఓన్లీ సైకాలజీ, స్పిరిచువాలిటీ బట్టి కూడా ఇది ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది మనకి అనే దాని గురించి కూడా చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఆర్ యూ ఆల్ రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ ప్లీజ్ థమ్స్ అప్. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ రెస్పాన్స్. సో what is energy exchange? Every interaction creates an energy. According to many spiritual traditions, people continuously share emotions through habits, beliefs, energies, and intentions. The closer the relationship, the stronger this exchange is believed to become. The idea is symbolic in many traditions and not established scientific facts. ఏంటంటే మనం నార్మల్గా ఎంత స్ట్రాంగ్ బాండ్ని మనం క్రియేట్ చేసుకుంటామో అంత స్ట్రాంగ్గా మనం ఎనర్జీస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాము అనేది ఇక్కడ ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో మెయిన్లీ మన రిలేషన్లో ఎట్లాంటి బిలీఫ్ సిస్టమ్ అయితే ఉంటుందో, ఎలాంటి ఇంటెన్షన్స్తో మనం రిలేషన్లో ఉంటున్నామో, అది ఏదైనా కూడా, నేను ఓన్లీ ఒక అబ్బాయికి అమ్మాయికి సంబంధించిన రిలేషన్ గురించి నేను పర్టికులర్గా నేను మాట్లాడట్లేదు. ఏ రిలేషన్లో అయినా కూడా మనం ఏదైతే ఒక బిలీఫ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తామో, ఒక ట్రస్ట్ మెయింటైన్ చేస్తామో, ఒక ఇంటెన్షన్ మెయింటైన్ చేస్తామో, ఒక ఎనర్జీ మెయింటైన్ చేస్తామో, ఇవన్నీ కూడా మనం ఎంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తాం, ఎంత క్లోజర్గా మెయింటైన్ చేస్తాం అనే దాన్ని బట్టే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ట్రెడిషనల్ అండ్ స్పిరిచువల్ పరంగా కూడా ప్రూవ్ అయింది. అదే రకంగా అంటే ఎమోషనల్ అండ్ ఫీలింగ్స్, మూడ్ బట్టి, ఎమోషనల్ స్టేటస్ని బట్టి ట్రాన్స్ఫర్ బిట్వీన్ టూ పీపుల్, ఎస్పెషల్లీ ఇన్ క్లోజ్ బాండ్స్. ఇప్పుడు మదర్ ఫాదర్కి మనకి ఉన్న రిలేషన్లో మనం కోపంగా ఉన్నప్పుడు, లవ్ చూపిస్తున్నప్పుడు, అటెన్షన్ చూపిస్తున్నప్పుడు ఏ ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటామో అది కూడా మ్యాటరే. సో అది కూడా మీ యొక్క కర్మాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు ద వే యూ రియాక్ట్ విత్ దమ్, ద వే యూ బిహేవ్ విత్ దమ్, అది మీ కర్మాని డిసైడ్ చేస్తుంది. సో అది నాట్ ఓన్లీ విత్ పేరెంట్స్, విత్ సిబ్లింగ్స్, విత్ ఎనీ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద సొసైటీ. మీరు ఏ రకంగా ఒక పర్సన్తో ఏ ఎమోషన్ అయితే క్యారీ చేస్తున్నారో, ఏ ఫీలింగ్ అయితే క్యారీ చేస్తున్నారో, ఆ ఫీలింగ్ అండ్ ఎమోషన్ యొక్క ఇంటెంట్ ఏంటి అంటే అది యాంగరా, సాడా, లవ్వా, అది ఏ ఇంటెంట్తో ఉంది అనే దాన్ని బట్టి దాని యొక్క ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాడ్ దాంట్లో ఉన్నారు, మీరు ఆ ఎనర్జీని మీ పేరెంట్స్కో, సిబ్లింగ్స్కో, సమ్ అదర్ పర్సన్కో మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో అక్కడ మీరు సాడ్ అనే ఒక కర్మాని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆర్ తీసుకుంటున్నారు. అండ్ గ్రీఫ్ ఉంది ఆర్ యాంగర్ ఉంది. ఇప్పుడు యాంగర్ మీ పేరెంట్స్ పట్లగానో, సిబ్లింగ్స్ పట్లగానో, సమ్ ఎక్స్ పర్సన్ పట్లగానో మీరు చూపిస్తున్నారు అని అంటే మీరు ఆ యాంగర్ అనే ఒక ఎనర్జీ కర్మాని మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. లవ్, సెక్స్, ఇంటిమేషన్, ఇవన్నీ కూడా మీరు ఏ ఇంటిమేటెడ్ థింగ్తో అయితే మీరు ఒక పర్సన్తో ఇంటిమేట్ అవుతున్నారో, ఆ ఎమోషన్ని వాళ్ళకి చూపిస్తున్నారో, అక్కడ ఎనర్జీ ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, థాట్ అండ్ బిలీఫ్. వరల్డ్ వ్యూస్ ఏంటంటే మెంటల్ ప్యాటర్న్స్, మనం ఎట్లా అయితే ఆలోచిస్తామో, మనం ఎట్లా అయితే మన నమ్మకాలు ఉంటాయో, మన థాట్స్ అండ్ బిలీఫ్స్ని బట్టి కూడా మన ప్యాటర్న్స్ అండ్ సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ అంటాం, కార్మిక్ ప్యాటర్న్స్ అంటాం. సో రెండు కూడా మన థాట్స్ అండ్ బిలీఫ్స్ని బట్టే ఎక్స్చేంజ్ అనేవి అవుతూ ఉంటాయి ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ బిలీఫ్ ఇది జరుగుతుంది, ఇది జరగదు అని అట్లాంటి ఒక బిలీఫ్ ఉంది అని అనుకో, మీరు దేన్నైతే ఎక్కువగా బిలీవ్ చేస్తున్నారో, జరుగుతుంది అని బిలీవ్ చేస్తే ఆ బిలీఫ్ యొక్క ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఒక థాట్ మీరు ఏదైతే ఒక బలంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఇక్కడికి వచ్చిన పర్పస్ రిలేషన్లో దాని గురించి. సో రిలేషన్ గురించి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పర్సన్ మీద ఒక డౌట్ క్రియేట్ అయ్యింది అని అనుకుందాం, ఒక నెగిటివ్ డౌట్ క్రియేట్ అయ్యిందని అనుకుందాం.
ఇప్పుడు ఆ నెగిటివ్ డౌట్ మీరు బలంగా నమ్ముతున్నారనుకో, ఆ థాట్ ఏదైతే మీకు వచ్చిందో, ఇప్పుడు ఈమె కానీ అతను కానీ నన్ను చీట్ చేస్తున్నారా, లేదా వేరే రిలేషన్లో ఉన్నారా, లేకపోతే ఏదన్నా సమ్ బ్యాక్ ఎండ్లో థింగ్స్ జరుగుతున్నాయా, మీరు ఏదన్నా తప్పు చేస్తున్నారా అన్న థాట్ మీకు వచ్చినప్పుడు మీరు దాన్ని ఏ రకంగా బిలీవ్ చేస్తున్నారు అనే ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ఈ పర్టిక్యులర్ టైంలో మీరు ఎంతసేపు దీన్ని ట్రావెల్ అవుతూ ఉంటారో, ఈ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారో, ఆ ఎనర్జీ వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ వాళ్ళ నుంచి మీకు కూడా రిసీవ్ అవుతుంది. అది కూడా కర్మ. ఓకే. అండ్ ఎనర్జీస్ అండ్ ఇంటెన్షన్స్, ద క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ వి బ్రింగ్, పీస్ఫుల్ ఆర్ కయోటిక్, షేప్స్ ద రిలేషన్. మీరు ఏ రకమైన ఎనర్జీని రిలేషన్లోకి తీసుకొస్తారో అదే మీ రిలేషన్ని షేప్ చేస్తుంది. ఇప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీని మీరు రిలేషన్లో పెట్టి మీరు బాగా ఉండాలి అని అనుకుంటే మీ రిలేషన్లో సస్టైన్ అవ్వగలరా? హ్యాపీగా సస్టైన్ అవ్వగలరా? లేదు కదా. ఇప్పుడు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ మీ రిలేషన్లో త్రూ అవుట్ ఉంటూ ఉంది, బట్ బాగుండాలి అని మీరు కోరుకుంటుంటే అది నిజంగా వర్కౌట్ అవుతుందా? అది కూడా వర్కౌట్ అవ్వదు. సో మీరు ఎట్లాంటి ఒక ఇంటెన్షన్ అండ్ ఎనర్జీని రిలేషన్లోకి తీసుకొస్తున్నారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మీ ఒక పర్టిక్యులర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ రిలేషన్ని షేప్ చేస్తుంది. మీరు ఏ ఎనర్జీతో అయితే ఉంటారో ఆ ఎనర్జీని బట్టి మీ రిలేషన్ షేప్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ మెన్షన్ హియర్. అండ్ కమింగ్ టు ద సెక్షువల్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇది స్పిరిచువల్ పర్సెప్షన్లో నేను మాట్లాడుతున్నా. మెనీ స్పిరిచువల్ టీచింగ్స్ డిస్క్రైబ్ సెక్షువల్ ఇంటిమేసీ యాజ్ వన్ ఆఫ్ ద డీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జెటిక్ కనెక్షన్స్. ఎందుకంటే ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ కనెక్షన్ ఏదైతే మనం ఒక పర్సన్తో ఇంటిమేట్ అవుతున్నామో ఈ పర్టిక్యులర్ టైంలో చాలా ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. అన్రిజాల్వ్డ్ పెయిన్, లవ్, ట్రస్ట్, ఫియర్ అండ్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక ఎనర్జీ ఫామ్లో ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఫ్రమ్ వన్ పర్సన్ టు ద ఆపోజిట్ పర్సన్. అండ్ దిస్ బిలీవ్ ఎంకరేజెస్ చూసింగ్ ఇంటిమేసీ విత్ అవేర్నెస్, రెస్పెక్ట్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ. ఇప్పుడు ఏదైతే మీరు ఇంటిమేసీని చూస్ చేసుకుంటున్నారో ఇది ఏదైతే మీకు ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్ అప్పుడు మీకు కూడా తెలియదు, బట్ సమ్ ఆఫ్ ద థింగ్ విచ్ విల్ బీ ఇంటీరియర్ టు యువర్ సబ్కాన్షియస్ బ్రెయిన్, అది ఎప్పుడైతే మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో స్టోర్ అయిపోతుందో ఈ ప్యాటర్న్ ఏదైతే మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఫర్దర్గా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ జెన్యూన్ పార్ట్నర్, మీరు ఇప్పుడు ఇది టైంపాస్కి చేసి ఉండొచ్చు ఆర్ సమ్ ఆఫ్ ద అదర్ రీజన్స్ అది జరిగి ఉండొచ్చు, బట్ వెన్ యూ మీట్ ఎ సోల్మేట్, వెన్ యూ మీట్ ఎ పర్సన్ హూ ఈజ్ జెన్యూన్ అండ్ హూ ఈజ్ మెంట్ ఫర్ యూ, అప్పుడేమవుతుంది ఇక్కడ మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఇక్కడ ఇది రిజంబుల్ అవుతుంది. అంటే ఈ నెగిటివ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో బట్ ఎవరు కూడా ఇది ఆలోచించరు, ఇట్ మైట్ ఎఫెక్ట్ ఆర్ పర్సనల్ రిలేషన్ అని ఎవరు ఆలోచించరు. ఎందుకు? బికాస్ అక్కడితో ఆ పని అయిపోయిందా, అది జరిగిపోయిందా, మర్చిపోయామా, ఎవరికి చెప్పకుండా ఉన్నామా, అయిపోయిందా, దట్స్ క్లోజ్ దిస్ టాపిక్ అండ్ మూవ్ ఆన్ అని అనుకుంటారు. కానీ దీని వెనకాల మీకు ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది? మీ లైఫ్స్లో ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ రావడము, సమ్ ఆఫ్ ద రిలేషనల్ ట్రామాస్ రావటము, సమ్ ఆఫ్ ద రిలేషన్లో ఇష్యూస్ రావటము, డైవర్సల్ వరకు వెళ్ళిపోవడము, సమ్ ఆఫ్ ద మిస్కమ్యూనికేషన్, మీరు ఎంత రైట్ వేలో కమ్యూనికేట్ చేయాలనుకున్నా అది రైట్ వేలో కమ్యూనికేట్ అవ్వకపోవడము, ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ ఎప్పుడైతే మీకు రిలేషన్ పరంగా క్రియేట్ అవుతుందో అప్పుడు మాత్రమే మీకు ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది రిలేషన్లో. సో ఎప్పుడైతే మీకు డిస్సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుందో, ఇంప్రూవ్మెంట్ అవుతుందో మీరు ఖచ్చితంగా అప్పుడు సెన్స్ చేయగలుగుతారు ఇది ఏదన్నా ఒక నెగిటివ్ థింగా, ఏదన్నా ఒక ఇంతకు ముందు జరిగిన ఒక ప్యాటర్నా అని చెప్పి. చాలామందికి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంతకు ముందు మీరు ఏదైతే ఒక రిలేషన్స్లో ఉన్నారో అవే రిలేషన్లో ప్యాటర్న్స్, అవే సైన్స్ మీకు ఫర్దర్గా ఏ రిలేషన్లో అయినా రిపీట్ అవుతూ ఉన్నాయా? మల్టిపుల్ టైమ్స్ మీరు ఇదే ఒక ప్యాటర్న్ని రిపీట్ చేసుకున్నారా? లేకపోతే ఒక గ్రీఫ్తో మీరు ఇప్పటికీ స్టిల్ ఎందుకు నాకే ఇట్లా జరుగుతుంది, ఎందుకు నేను పర్సన్స్ మారినప్పటికీ కూడా ప్యాటర్న్స్ మాత్రం ఎందుకు రిపీటెడ్గా ఇట్లానే ఉన్నాయని మీకు ఏ సందర్భంలో అయినా అనిపించిందా అనేది మీరు చెక్ చేసుకోవాలి.
ఇఫ్ అనిపిస్తుంది అని అంటే దెర్ ఈజ్ అ సైన్. ఇది ఎందుకు జరుగుతుంది? మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక పర్సన్తో ఎమోషనల్గా గాను ఫిజికల్గా గాను కార్మిక్ బాండ్ అనేది ఓన్లీ ఫిజికల్గా మాత్రం కనెక్ట్ అయితే జరిగిపోయేది కాదు. ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయినా ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకున్న అది కూడా డెఫినెట్లీ మీకు ఇంపాక్ట్ అవుతుంది. ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది? ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ లవ్, ట్రస్ట్, ఫియర్ ఇవేవైతే అటాచ్మెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ట్రిగర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు మీరు ఒక జెన్యూన్ రిలేషన్లోకి వెళ్ళినప్పుడు ట్రిగర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఆర్ఎల్స్ మీరు ఈ ఏదైతే ఇప్పుడు అయిపోయింది, ఇది నేను వదిలేసా, ఇంకొక దానికి మూవ్ ఆన్ అయిపోయాను అనుకున్న రిలేషన్లో కూడా మీరు ఆబ్వియస్లీ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఈ ఎమోషనల్ స్టేట్ సరిగ్గా లేకపోవడం, అన్రిజాల్వ్డ్ పెయిన్ రావటం, లవ్లో ఇన్కన్సిస్టెన్సీ ఉండటం, వన్ సైడ్ ఎఫర్ట్స్ అయిపోవడం, ట్రస్ట్ లేకపోవడం, ఏదో ఒక భయం, వీళ్ళని లూజ్ అయిపోతామేమో అన్న ఒక భయానికే మనం కావాలని స్టిక్ ఆన్ అయి ఉండటం, ఇవన్నీ కూడా జరగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ కార్మిక్ రిలేషన్. ఓకే, చూడండి ఎందుకు పార్ట్నర్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. హెల్తీ రిలేషన్షిప్ బిగిన్స్ లాంగ్ బిఫోర్ ఫిజికల్ ఇంటిమేసీ. అంతే కదా, మనం రిలేషన్ స్టార్ట్ చేయడమే, ఎవరు ఫిజికల్ రిలేషన్ని స్టార్ట్ చేయరు. రిలేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఒక ఫ్రెండ్షిప్తోనో, ఒక హెల్దీ కాన్వర్జేషన్తోనో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈవెంచువల్లీ దట్ డ్రాగ్స్ ఇన్ టు ఎ ఫిజికల్ ఇంటిమేసీ, రైట్? ఎవరికి ఫస్ట్ స్టార్టింగే ఒక ఫిజికల్ ఇంటిమేసీతో ఏ రిలేషన్స్ కూడా స్టార్ట్ అవ్వవు. బట్ ఎట్లా మీరు దీన్ని క్యారీ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ద పీపుల్ వి చూస్ టు షేర్ అవర్ లైఫ్స్ విచ్ షేప్ అవర్ ఇన్నర్ వరల్డ్ ఇన్ లాస్టింగ్ వే. ఇది మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఎవరితో అయితే మన లైఫ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నామో మన లైఫ్ అట్లానే షేప్ అవుతుంది. కానీ మనం ఏదైతే ఒక పర్సన్ మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మన లైఫ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనల్ని రైట్ వేలో ట్రీట్ చేయకుండా, ఒక రైట్ కన్సిస్టెంట్ వేలో మనకి అప్రోచ్మెంట్ లేకుండా ఆన్ అండ్ ఆఫ్ ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతామా? దో ఇఫ్ దే వర్ గివింగ్ సమ్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్. ఎమోషనల్ నీడ్స్ కూడా ఇంపార్టెంటే కదా. మరి ఎంతమంది ఫిజికల్ నీడ్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రిలేషన్స్లోకి వెళ్తున్నారు, వేరాజ్ యూర్ లీవింగ్ దట్ ఎమోషనల్ థింగ్స్? చెప్పండి, చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ బీన్ లీవింగ్ ఎమోషన్స్ aside and being in a physical relation అంటే P అని. లేదు మేము ఎమోషన్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అంటే E అని చాట్ బాక్స్లో టైప్ చేయండి. నా చాట్ బాక్స్ ఈజ్ ఓపెన్, ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్, సో అందరూ చాలా వరకు ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ మీ ఎమోషన్స్కి ఎంతవరకు మీకు ఒక జెన్యూన్ థింగ్ వస్తుంది, జెన్యూన్ రిఫ్లెక్షన్ వస్తుంది ఆపోజిట్ పర్సన్ నుంచి? మీరు ఇచ్చే ఎమోషనే మీరు జెన్యూన్గా ఆపోజిట్ పర్సన్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారా? నో నో నో, రైట్? ఎస్, many people were typing no. Okay, fine, it's okay. So again, concentrate on the subject now. Please stop typing, concentrate on the subject. Okay, do they respect themselves and others? First thing, self-respect is the foundation of how someone treats you. మీరు ఏ రకంగా అయితే మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకుంటున్నారో ఆపోజిట్ పర్సన్ కూడా మిమ్మల్ని అదే విధంగా రెస్పెక్ట్ చేస్తారు. మీరే మీకు రెస్పెక్ట్ ఇచ్చుకోకపోతే అప్పుడు ఇంకొకరు మీకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు? ఈజంట్ ఇట్ ఆల్ నాట్? ఫస్ట్లీ ఇఫ్ సమ్వన్ ఈజ్ ట్రిగరింగ్ యూ, అయినా కూడా మీరు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు, మీరే వాళ్ళ వెంట పడుతున్నారు అని అంటే ఇక్కడ జెన్యూన్గా జరుగుతున్న డిఫెక్ట్ ఏంటి? ఫస్ట్ థింగ్, మీరు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవట్లేదు అన్నట్టే, అవునా? ఈజంట్ ఇట్ ఆర్ నాట్? థమ్స్ అప్ చేయండి ఇఫ్ ఎస్. సో నెక్స్ట్ పాయింట్, ఆర్ దే ఎమోషనల్లీ హెల్దీ అండ్ పీస్ఫుల్? మీరు ఏదైతే ఒక రిలేషన్లో ఉంటున్నారో క్రానిక్ నెగిటివిటీ ఆర్ ఇన్స్టెబిలిటీ విల్ ఎఫెక్ట్ యూ ఇన్ యువర్ ఓన్ వెల్ బీయింగ్.
మీరు ఏదైతే ఒక క్రానిక్ నెగటివిటీలో ఉంటున్నారో అనేది మీరు ఏ రకంగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? మీరు ఎంతసేపు వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని అంటున్నా, ట్రిగర్ చేస్తున్నా, మీరు వాళ్ళు ఎంత మిమ్మల్ని టార్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఒక నెగెటివ్ ఇంపాక్ట్ మీ మీద ఇస్తున్నా, అది మీ ఎమోషన్‌ని గానీ, హెల్త్‌ని కానీ, మీ స్లీప్ సైకిల్‌ని గానీ, మీ ఫుడ్ సైకిల్‌ని గానీ ఎంత డిఫెక్ట్ చేస్తున్నా చాట్ బాక్స్ ఆపండి. ఎంత డిఫెక్ట్ చేస్తున్నా, మీరు ఏ రకంగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు? మళ్ళీ మళ్ళీ ఎళ్లి వాళ్ళ వెంట పడుతున్నారా? లేకపోతే సరేలే అని చెప్పేసి ఊరుకుంటున్నారా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఎంత మిమ్మల్ని డ్రాస్టిక్‌గా ఎఫెక్ట్ చేస్తున్నా మీరు దాన్ని చేజ్ చేస్తున్నారు అని అంటే యు ఆర్ ఇన్ ఎ కార్మిక్ లూప్. ఫస్ట్‌లీ యు ఆర్ ఇన్ ఎ కార్మిక్ లూప్. మీరు ఆ లూప్‌లో ఉన్నంత కాలం ఏది రైట్, ఏది రాంగ్ అని తెలుసుకునే ఒక థింకింగ్ మీకు రాదు, ఉండదు, ఎబిలిటీ ఉండదు. సో ఫస్ట్‌లీ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ఏది కార్మిక్ కనెక్షను, ఏది జెన్యూన్ కనెక్షను, ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి. అది తెలియాలి అని అంటే ఫస్ట్‌లీ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ యు వాంట్. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఇప్పటికీ మీరు అడ్జస్ట్ అవుతున్నంత మాత్రాన లైఫ్ టైం వాళ్ళతో మీరు ఒక 40-50 ఇయర్స్ టుగెదర్ గడపాలి. అలాంటి ఒక సిచ్యువేషన్‌లో మీకే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే, వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏదో ఒక పాయింట్‌లో ఇప్పుడే మీరు ఇంత వెక్స్ అయిపోతున్నారు కదా! లైఫ్ టైంలో మీరు నిజంగా వాళ్ళతో ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారా? చేయగలుగుతారా? నో రైట్? యెస్, ఆఫ్ కోర్స్ యూ విల్ నాట్ డూ. ఎందుకు చేయగలుగుతారు ఎవరైనా కూడా? ఎవరికైనా కావాల్సిందేంటి? పీస్ ఆఫ్ లైఫ్ ఉండాలి. ఎందుకు ఒక రిలేషన్ చూస్ చేసుకుంటాం? పీస్ కావాలి, ప్రశాంతత ఉండాలి, మన పనులు మనం చేసుకోవాలి, వాళ్ళు మనకు సపోర్టివ్‌గా ఉండాలి, మనం వాళ్ళకి సపోర్టివ్‌గా ఉండాలి. అప్పుడే ఒక టుగెదర్ ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది. మీ పేరెంట్స్‌కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ పేరెంట్స్‌కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, టేక్ కేర్ చేసుకోవాలి. హౌస్ హోల్డ్ చార్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి, వర్క్‌లో హెల్ప్ చేసుకోవాలి. నెగెటివ్స్ అండ్ ఎప్పుడైతే ఒక లో లెవెల్ లైఫ్స్ వస్తాయో అప్పుడు కూడా ఒక సపోర్టింగ్ పార్ట్నర్ ఉండాలి. మరి ఇప్పుడే వీళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయకపోతే అప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారండి? ఇజంట్ ఇట్ ఆర్ నాట్? మరి దాని గురించి ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు? అవునా? ఎస్, ఆఫ్ కోర్స్. సో దట్స్ ఓకే. ఇప్పుడు అట్లీస్ట్ మీకు ఈ పర్టిక్యులర్ నేను ఇది ఎందుకు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను అని అంటే లైక్ ఎవ్రీథింగ్ విల్ నాట్ మెంట్ ఫర్ ఫ్రీ, బట్ దిస్ జెన్యూన్ థింగ్ దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అండ్ నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి, చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఈ లవ్ ఫెయిల్యూర్స్ అనో లేకపోతే నేను ఇట్లా ఎఫెక్ట్ అయిపోయాను, ఇందులోంచి బయటపడట్లేదు, ఇట్ హ్యాస్ బీన్ ఇయర్స్ బట్ నేను స్టక్ అయిపోయి ఉన్నాను, నాకు చాలా మెసేజెస్ రావడం వల్ల ఓకే ఫైన్ లెట్ మీ డూ దిస్ సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అని డిసైడ్ అయ్యి ఐ హ్యావ్ బీన్ కండక్టింగ్ దిస్. అట్లీస్ట్ మీకు ఇక్కడైనా కూడా ఒక రియలైజేషన్ రావాలి. ఇఫ్ దట్ మే హెల్ప్ యూ, మీరు దాని నుంచి రిలీవ్ అవ్వే ఒక పాత్లోకి ఎంటర్ అవుతారు అన్న ఒక పాజిటివ్ నోట్తో మాత్రమే ఐ హ్యావ్ బీన్ కండక్టింగ్ దిస్. సో ప్లీజ్ ఎవ్రీవన్ యూటిలైజ్ దిస్. ఓకే ఓకే. సో నెక్స్ట్లీ, do they encourage your growth? A healthy partner celebrates your evolution, not fears in it. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక కార్మిక్ పార్ట్నర్ ఎట్లా ఉంటారంటే మీ ఎదుగుదలని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అండ్ ఆల్సో మీరు ఏదైతే ఒక అచీవ్మెంట్ చేయాలి అని అనుకుంటారో, ఒక గ్రోత్ పెరగడానికి మీరు ఒక స్టెప్ తీసుకుంటారో వాళ్ళకి నచ్చవు. అసలు ఏ రకంగానూ వాళ్ళు దాన్ని సపోర్ట్ చెయ్యకపోగా మీరు ఎక్కడ వాళ్ళకి దూరం అయిపోతారో, లేకపోతే వేరే ఏదన్నా కనెక్షన్లోకి వెళ్ళిపోతారో, లేకపోతే ఇంకేదన్నా జరుగుద్దో, వీళ్ళని ఎక్కడ వదిలేస్తారో అని ఒక ఫియర్తో వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. హ్యావ్ యూ ఎవర్ ఫేస్డ్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ రిలేషన్? దెర్ ఆర్ మెనీ. సో అవన్నీ కూడా ఏంటి? కార్మిక్ రిలేషన్స్. అసలు ఈ కార్మిక్ రిలేషన్స్ అంటే ఏంటి నేను చెప్తా, వెయిట్ చేయండి కొంచెం సేపు. మీన్వైల్ మనం ఫస్ట్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఏమున్నాయి, మనం ఏం ఫేస్ చేస్తున్నాము అనేవి ఫిగర్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఎవరైనా ఇప్పుడు హ్యాండ్స్ రైజ్ చేసినా నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పలేను, ఓకేనా? సెషన్ అంతా అయిపోయిన తర్వాత డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో
ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి సబ్జెక్ట్ మీద, ఓకేనా? ఓకే, సో ఇక్కడికి 3 పాయింట్స్. 4th పాయింట్ ఏంటి? డూ యూ ఫీల్ ఎమోషనల్లీ సేఫ్ విత్ దెమ్ ఆర్ నాట్? దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఏ పర్సన్తో అయితే ఉంటున్నారో వాళ్ళతో మీరు నిజంగా ఎమోషనల్గా సేఫ్గా ఉంటున్నారా లేదా? ఆర్ యూ రియల్లీ ఎక్సైటెడ్ టు బీ విత్ దెమ్ ఎవ్రీ సింగిల్ డే ఆర్ నాట్? దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ హెల్తీ బౌండరీస్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా? మీరు రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా? ఇది వాళ్ళకి మాత్రమే కాదు, మీరు చేస్తున్నారా లేదా కూడా చెక్ చేసుకోండి. ఆర్ ఎల్స్ యు ఆర్ బీయింగ్ ఏ నెగటివ్ పార్ట్నర్. మీతో ఇంకే పర్సన్ ఉన్నా కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండలేరు. సో ఇఫ్ అవతలి వాళ్ళ వైపు తప్పు ఉందనుకోండి, వాళ్ళు అలాంటి పర్సన్స్ అనుకోండి, మీరు ఇక్కడి నుంచి ఏం చేయాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకే ఇలాంటి ఒక హ్యాబిట్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తుంది అనుకోండి, మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయడానికి ఈ సెషన్కి రావట్లేదు. ఈ సెషన్ దానికి కండక్ట్ చేస్తున్నది కాదు. ఇది కేవలం ఒక నాలెడ్జ్ తెచ్చుకోవడానికి, అసలు ఏది రైట్ ఏది రాంగ్, మనం ఏ రకంగా రిలేషన్ని లీడ్ చేయాలి, విచ్ ఈజ్ బెస్ట్ అని మనం తెలుసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఓకేనా? ఓకే, ఆర్ యు ఆర్ ఎక్సైటెడ్? ఓకే, సో అసలు వాట్ ఈస్ ఎ కార్మిక్ రిలేషన్షిప్? In many spiritual traditions, a karmic relationship is believed to exist to teach important life lessons. ఏంటంటే కార్మిక్ రిలేషన్ అనేది మనకి చాలా ట్రెడిషన్స్లో గాను కర్మ అనే ఒక బుక్లో గాను కూడా మనకేం చెప్పారంటే, మనకు ఒక ఇంపార్టెంట్ లెసన్స్ టీచ్ చేయడానికి ఈ రిలేషన్స్ అనేవి వస్తాయి. అది ఏ రకమైన రిలేషన్స్? ఓన్లీ పార్ట్నర్స్ అని నేను అనట్లే, ఓన్లీ లవ్ ఫెయిల్యూర్స్కే ఇది కాదు. ఏ రిలేషన్ అయినా, ఫ్రెండ్ అయినా, షాప్ కీపర్ అయినా, ఇవాళ నేను మీకు అడ్రస్ చేస్తున్నా, ఇది నేను మీకు చెప్తున్నా, మీరు ఇవాళ నాకు వింటున్నారు అన్నా కూడా దిస్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్. మేము మనల్ని యూనివర్స్ కనెక్ట్ చేస్తేనే మనం కనెక్ట్ అవుతాం, ఏ పర్సన్గా అయినా సరే. అది ఎందుకు కనెక్ట్ చేస్తుంది? మనం కొన్ని నేర్చుకోవడానికి కనెక్ట్ చేస్తుంది. ఏం నేర్చుకోవడానికి? మనం అసలు ఫస్ట్లీ ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, చాట్ బాక్స్, ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. మీరు మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి? అసలు ఈ భూమి మీదకి ప్రతి ఒక్కళ్ళు వచ్చారు కదా, మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి అని ఏ రోజన్నా మీరు ఆలోచించారా? అసలు మనం దేనికి పుట్టాం, ఏమి బిలోడ్ అంటే లైక్ దేని గురించి మనం అసలు బతుకుతున్నాము తెలుసా ఎవరికైనా? No, most of the people were saying no. Okay, to spread knowledge, not particular. No, కొంతమందికి తెలుసు. To achieve consciousness, most no every person has some reason to live. Yes, ఆ రీజన్ ఏంటి? I'm living. Okay, fine. సో ఇవన్నీ ఓకే ఫైన్. ఇప్పుడు నేను కొన్ని విషయాలు క్లియర్గా చెప్తా. ఓకే, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. వినండి. మనం ఈ లైఫ్ని చూస్ చేసుకోవడానికి దేర్ విల్ బి అ రీజన్, ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలియదు. ఎందుకంటే మీరందరూ కూడా లైక్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒకప్పుడు 3D అనే ఒక లైఫ్లోనే ఉన్నా. మీరు ఇప్పుడు 3D అనే ఒక లైఫ్లో ఉన్నారు. ఈ 3D ఏంటి? ఓకే, ఇదంతా చాలా పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను అదంతా. బట్ టు ది షార్ట్ నేను చెప్తా. మనం మదర్ ఊంబ్ అంటే అమ్మ కడుపులో ఊంబులో ఉన్నంత వరకు మనకి మన లైఫ్ పర్పస్ ఏంటి, మనం ఎందుకు వచ్చాము ఏంటి, మనం బయటకు వచ్చిన తర్వాత చెయ్యవలసినవి నేర్చుకోవాల్సినవి అనేది మనకు గుర్తుంటుంది. బయటకు వచ్చేంత తర్వాత కూడా మనకు గుర్తుంటుంది. బట్ ద లౌడ్ క్రై, మనం బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తాం కదా, లైక్ ఆ టైంలో ఒక్కొక్కటిగా మన ఇన్స్టింక్ట్ ఏదైతే ముందు పొట్టలో ఉన్నప్పుడు ఉందో అది నెమ్మదిగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. మీకు గుర్తుంటే చిన్నపిల్లల్ని ఇక్కడ పైన హెడ్ పైన టచ్ చేయొద్దు అంటారు. ఎందుకు? దిస్ ఈజ్ బ్రహ్మస్థానం. అంటే
ఇది ఎప్పుడు కూడా యూనివర్స్కి, ఎనర్జీస్కి కనెక్ట్ అయి ఉంటుంది. మనకు కనిపించేది, కనిపించనిది ఏంటి? సోల్, ఆత్మ. మన లోపల ఉన్నది, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. అండ్ బయట మనకు కనిపించని చాలా ఆత్మలు, చాలా సోల్స్ మన చుట్టూ కూడా ఉంటాయి, ఇన్ఫ్యాక్ట్ ఉంటాయి. కానీ మనకు కనిపించవు, మనకంత పవర్ ఉండదు. వాటిని చూసే అంత పవర్, వాటితో మాట్లాడే అంత పవర్ ఉండదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ బీన్ ఎడ్యుకేటింగ్, లైక్ దాని గురించి మీరు తెలుసుకొని, చదువుకొని, నేర్చుకొని, దానికి కొన్ని ఉంటాయి. వాట్ ఆర్ లైక్ ఆకర్షిక్ రికార్డ్స్ అని, దెర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్, రీకి అని, ఇవన్నీ కూడా విచ్ ఐ హ్యాడ్ డన్ పర్సనల్లీ. నేను అవన్నీ చదివాను కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పగలుగుతున్నా. ద నాలెడ్జ్ వాట్ ఐఎమ్ షేరింగ్, నేను ఇవన్నీ గో త్రూ అయ్యి, చదివి, నేర్చుకొని, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే ఐ హ్యావ్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్. సో ఇదంతా కూడా ఒక పర్పస్ఫుల్గా జరుగుతుంది. ఒకరిని మీట్ అవ్వడం అనేది ఒక పర్పస్ఫుల్గా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మనం ఏదైతే భూమి మీదకి వచ్చిన తర్వాత మర్చిపోయామో, ఆ మర్చిపోయిన వాటిని రికలెక్ట్ చేయడానికి. మన ఊరికినే అరే నీ పర్పస్ ఇది, నువ్వు ఎందుకు వచ్చావు అని అంటే మనం వినేసి బుద్ధిమంతుడిలా పని చేసేస్తే మనం ఎందుకు మనుషులు అవుతాం? చెయ్యంగా అట్లా, అవునా? చెయ్యం కదా అట్లా. సో మరి అందుకనే మనకి కార్మిక్ రిలేషన్స్ అనేవి వచ్చాయి. కార్మిక్ పర్సన్స్ అనేవి అటాచ్ అవుతారు. ఎందుకు అటాచ్ అవుతారు? వాళ్ళు వచ్చి మనల్ని సఫర్ చేసి, ఏడిపించి, దాని నుంచి ఒక లెసన్ నేర్పిస్తారు. ఏ లెసన్? నేను కూడా నేర్చుకున్నా అట్లాంటి లెసన్స్. నా లైఫ్లో కూడా నేను ఫేస్ చేసిన కొన్ని ట్రామాటిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, నాకు కూడా కార్మిక్ రిలేషన్స్ ఉన్నాయి. నేను వాటి నుంచి బయటపడ్డాను. నేను నా థియరీ తెలుసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ వర్క్డ్ ఆన్ మై సెల్ఫ్ అండ్ ఐ స్టడీడ్ ఎట్ మోస్ట్. నేను దాని గురించి చాలా చదివిన తర్వాత ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ ఇయర్స్ అండ్ నవ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ దిస్. సో ఈ కార్మిక్ కనెక్షన్స్ అనేవి ఇప్పుడు నేను అవన్నిటి నుంచి గోత్రు అయి వచ్చాను కాబట్టి, ఆ పెయిన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఒకళ్ళ పెయిన్ అడ్రస్ చేయగలుగుతున్నా. ఒకళ్ళ పెయిన్కి నేను ఎక్స్ప్లెనేషన్ కానీ, వాళ్ళ అందులోంచి బయటకు వచ్చే మార్గం కానీ నేను చెప్పగలగడానికి దట్ వాస్ హెల్పింగ్ మీ. ఎందుకు హెల్ప్ అయింది? నా లైఫ్ పర్పస్ ఇది. బికాస్ ఒకళ్ళ బాధ వినడం అంత ఈజీ కాదు. ఒకళ్ళ పెయిన్ని పర్పస్గా ట్రాన్స్ఫార్మ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కానీ నాకు ఆ బాధ్యత వచ్చింది. వాట్ ఐ ఫెల్ట్, నేను ఆ పెయిన్స్ అన్నీ తీసుకున్నది, ఓకే దెర్ ఈస్ అ పర్పస్ బిహైండ్ ఇట్. నేను ఇవాళ ఒకళ్ళ పెయిన్ అర్థం చేసుకోవాలంటే నేను ఆ పెయిన్ గో త్రూ అయితే కానీ నాకు ఆ పెయిన్ అర్థం కాదు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. దట్ ఈస్ వై ఐ ఫేస్ దట్ కర్మస్. అండ్ ఈరోజు నా కర్మ నేను తెలుసుకున్నాను కాబట్టి ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్. హీలర్స్ అండ్ థెరపిస్ట్స్ కోఇన్సిడెంటల్గా చూస్ చేసుకుంటే అవ్వరు, మీకు రాసి ఉంటేనే అవుతారు. దట్ ఈస్ వాట్ వీ లర్న్డ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఏ గురువు అయినా సరే, ఇప్పుడు మన స్కూల్లో టీచర్స్ అయినా, కాలేజ్లో టీచర్స్ అయినా, ఇప్పుడు నేనైనా, హీలర్స్, థెరపిస్ట్, సైకాలజిస్ట్, వీళ్ళు ఎవరైనా, డాక్టర్స్ అయినా, వీళ్ళంతా కూడా వాళ్ళకి వాళ్ళు డిజిగ్నేషన్ చూస్ చేసుకుంటే అవ్వరండి. యూనివర్స్ డిసైడ్ చేస్తుంది, ఎస్ దే ఆర్ మెంట్ ఫర్ దిస్ అని. సో వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్స్కి ఎలిజిబుల్, వాళ్ళు మాత్రమే అవ్వగలుగుతారు. లేకపోతే ఎంతోమంది సాధన చేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సాధన చేసి కూడా రైట్ వేలో దాన్ని యూటిలైజ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఫర్ దట్. నాకు లిటరలీ అట్లాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సో ఏదైతే మనం ఒక కార్మిక్ రిలేషన్ వల్ల నేర్చుకుంటామో, ఎమోషనల్లో హైస్, లోస్, ఆ ప్యాటర్న్స్ రిపీట్ అవ్వటం కానీ, కష్టమైన లెసన్స్, అంటే అసలు లైఫ్లో ఇది నిజంగా నేను ఫేస్ చేస్తానా అన్నలాంటి ఒక సిచ్యువేషన్స్ని కూడా ఫేస్ చెయ్యడమే ఈ కార్మిక్ రిలేషన్స్ వల్ల కాను, పర్సన్స్ వల్ల కాను జరిగే ఒక థింగ్స్ అన్నమాట. సో అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఫేస్ చేస్తారో అవన్నీ కూడా మీ లెసన్స్ అని అర్థం. ఓకేనా? అదే ఒక సైంటిఫికల్ ఎవిడెన్స్. ఓకే. అండ్ ఏదైతే ఇక్కడ ఒక పాయింట్ నేను మెన్షన్ చేసా, క్లియర్గా చూడండి. నాట్ ఎవ్రీ డిఫికల్ట్ రిలేషన్షిప్ ఈజ్ కార్మిక్. యూజ్ దిస్ ఫ్రేమ్వర్క్ ఫర్ రిఫ్లెక్షన్, నాట్ యాజ్ అ లేబుల్ టు ఎక్స్క్యూజ్ అన్హెల్దీ డైనమిక్స్. ఏదైతే ఒక హెల్దీ రిలేషన్ లేదో అది ప్రతిదీ కూడా కార్మిక్ రిలేషన్ అని ఖచ్చితంగా అర్థం కాదు. మీరు కార్మిక్ రిలేషన్ని
కరెక్ట్ వేలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రిలేషన్ బాగాలేనంత మాత్రం అది కార్మిక్ రిలేషన్ అయిపోదు. మీరు ఏదైతే ఒక ప్యాటర్న్ రిఫ్లెక్ట్ అవుతుందో కంటిన్యూస్గా అప్పుడు మాత్రమే అది కార్మిక్ రిలేషన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన 5 పాయింట్స్ అందరూ కూడా రాసుకోండి, క్లియర్గా రాసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఎప్పుడైనా మీరు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఈ పాయింట్స్ని చెక్ చేసుకోండి. ఇన్స్టెంట్ అట్రాక్షన్, ఏదో ఒక మ్యాగ్నెటిక్ పుల్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కున్న వాటిల్లోనే అది వర్కౌట్ అవుతుంది, అన్నిటిల్లో కాదు. పప్పులో కాలేసేది అందరు ఇక్కడే. ఓకేనా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకొని వెళ్ళిపోయి కోతిలో పడిపోవడం కాదు. ఓకే, there will be a thing behind this, అది అందరూ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఇంటెన్స్ అట్రాక్షన్ ఏదన్నా మిమ్మల్ని పుల్ చేస్తుంది అని అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. అది నెగిటివ్ అని మీకు తెలుస్తున్నా కూడా మీరు కంటిన్యూస్గా దానికి అట్రాక్ట్ అవుతున్నారంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్ ఆన్ దట్ రిలేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నోట్ ఇట్ డౌన్, ఇంటెన్స్ అట్రాక్షన్. ఓకే, సెకండ్ వన్, ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఈ రిలేషన్లో ఎక్కడైతే మీకు ఒక ఎమోషన్ రోలర్ కోస్టర్ అంటే తెలుసు అందరికీ, ఆల్రెడీ మీరు అందరూ ఫేస్ చేసి ఉంటారు, అందుకే మీరు ఇవాళ ఇక్కడ ఉన్నారు. కానీ సో ఎమోషనల్ రోలర్ కోస్టర్ రాసుకోండి. ఎవరైతే ఎమోషనల్ రోలర్ కోస్టర్లో ఉంటారో ఎక్స్ట్రీమ్ హైస్, ఎక్స్ట్రీమ్ లోస్, కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అది రైట్ రిలేషన్ కాదు. థర్డ్ వన్, రిపీటింగ్ ప్యాటర్న్స్. ఏదైతే ఒక సేమ్ కాన్ఫ్లిక్ట్స్ ఖచ్చితంగా పర్సన్స్ మారినప్పటికీ ఈ ప్యాటర్న్ మారట్లేదో అప్పుడు కూడా మీరు ఒక కార్మిక్ లూప్లో ఉన్నట్టే. ఓకేనా. ఫోర్త్ వన్, డిఫికల్ట్ లెసన్స్, ఛాలెంజెస్ డిజైన్డ్ ఫర్ గ్రోత్. అంటే చూడండి, నాకు తెలిసిన మీలో చాలామంది, లైక్ నేను అనుకోవడం మీలో చాలామంది గట్టి దెబ్బలు తినేసి ఉంటారు ఆల్రెడీ. ఈ పాటికి బాగా తినేసి నా వల్ల కాదురా స్వామి, ఇంకా ఐ హ్యావ్ డన్, నేను ఇంకటి నుంచి ఒక డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ నా లైఫ్లో నేను తెచ్చుకోవాలి అనే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా తగలని వాళ్ళు కూడా ఉంటారు ఆబ్వియస్లీ. సో ఈ తగిలిన వాళ్ళకి నేను మాట్లాడుతున్నా. డిఫికల్ట్ లెసన్స్ ఏవైతే ఇది మీకు బాగా అర్థమవుతుంది. తగలని వాళ్ళు వెయిట్ చేయండి, ఇఫ్ మీ ఫెయిట్లో అది ఉంటే ఖచ్చితంగా తగులుద్ది, నో మ్యాటర్ వాట్. జోక్స్ అపార్ట్. ఓకే, డిఫికల్ట్ లెసన్స్ నేర్చుకుంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఉండదు. మీరు ఏదైతే ఒక పర్సనల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని ట్రై చేస్తుంటారో ఏదో ఒకటి మిమ్మల్ని ఆపుతూ ఉంటుంది, అదే మీ రిలేషన్షిప్. అది కూడా కార్మిక్ రిలేషనే. ఓకేనా. ఈ 5 మీ రిలేషన్లో ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తుంటే జాగ్రత్త పడండి. ఓకేనా. ఓకే, నా కామన్ సైన్స్ ఆఫ్ కార్మిక్ రిలేషన్ చెప్తాను. ఓకే, ఆల్రెడీ చెప్పా, బట్ కొంచెం థింగ్స్ ఉన్నాయి, ఇవి కూడా రాసుకోండి. ఇన్స్టెంట్ ఇంటెన్సిటీ అండ్ ఇమీడియట్ మ్యాగ్నెటిక్ పుల్ దట్ ఫీల్స్ ఫేటెడ్ ఆర్ ఓవర్వెల్మింగ్ అని అనిపించిన. ఎమోషనల్ డిపెండెన్సీ, వీళ్ళతో తప్ప నేను ఇంక ఎవరితోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేను రా బాబు అని అనుకుని ఒక ఎమోషనల్ డిపెండెన్సీ మీకు ఏర్పడుతున్నా, ఇదంతా కూడా కార్మిక్ రిలేషనే. సైకిల్స్ ఆఫ్ బ్రేకింగ్ అప్, బ్లాక్లు అన్బ్లాక్లు. ఓకే, కొన్ని హెల్తీ రిలేషన్స్లో ఉంటాయి, బట్ చాలా వరకు బ్రేకప్ మళ్ళీ ప్యాచప్, బ్రేకప్ ప్యాచప్, ఇది అస్సలు కరెక్ట్ సైన్ కాదు. అండ్ ఎమోషనల్ ఎగ్జాషన్, అసలు ఇంకొద్దు రిలేషన్ అని ఫిక్స్ అయ్యి మళ్ళీ అవే ప్యాటర్న్స్ మీకు ట్రిగర్ అయ్యి మళ్ళీ అదే పర్సన్ కావాలనుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఓవర్గా పొసెసివ్నెస్ చూపించేసి ఓవర్గా జెలస్ అయిపోయి ఓవర్ అన్సర్టనిటీస్ ఎక్కువ రిలేషన్లో ఉన్నా మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అన్న ఫీలింగ్ మీకు వస్తున్నా, కన్సిస్టెంట్గా మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అన్న ఫీలింగ్ మీకు వస్తున్నా, ఇవన్నీ కూడా కార్మిక్ రిలేషన్షిప్ యొక్క సైన్సే. ఓకేనా. సోల్మేట్ వర్సెస్ కార్మిక్ రిలేషన్షిప్ అందరూ రాసుకోండి. సోల్మేట్ వర్సెస్ కార్మిక్ రిలేషన్షిప్ అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను డివిజన్ చేశాను. ఓకే, సోల్మేట్ కనెక్షన్స్, కార్మిక్ రిలేషన్షిప్ జస్ట్ సైడ్ బై సైడ్ రాసుకోండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్. సోల్మేట్లో బ్రింగ్స్ పీస్ అండ్ కామ్, వేరాజ్ ఇన్ కార్మిక్ రిలేషన్ బ్రింగ్స్ రిపీటెడ్ ఎమోషనల్ లెసన్స్.
సోల్మేట్ ఏం చేస్తారు, పీస్ అండ్ కామ్ ఫుల్ లైఫ్ ఉంటుంది. కార్మిక్ రిలేషన్లో రిపీటెడ్గా ఎమోషనల్ లెసన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో సెకండ్ వన్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కేర్ ఇన్ సోల్మేట్. కార్మిక్ రిలేషన్స్లో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అండ్ టెన్షన్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. అండ్ సోల్మేట్లో ఎంకరేజెస్ పర్సనల్ గ్రోత్, కార్మిక్లో క్రియేట్స్ ఎమోషనల్ డిపెండెన్సీ. సోల్మేట్లో హెల్దీ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటుంది, వేరాజ్ ఇన్ కార్మిక్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సోల్మేట్ కనెక్షన్స్లో ఎమోషనల్ సేఫ్టీ అండ్ ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. కార్మిక్ రిలేషన్స్లో కంట్రోల్, ఇన్సెక్యూరిటీ ఆర్ ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ సోల్మేట్లో లాంగ్ టర్మ్ హార్మోనీ అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, వేరాజ్ ఇన్ కార్మిక్ రిలేషన్ లెసన్స్, ఛాలెంజెస్ అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ సోల్మేట్ వర్సెస్ కార్మిక్ రిలేషన్షిప్. ఓకే, సో ఎమోషనల్ అటాచ్మెంట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడతాయి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ సఫరింగ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ అన్మేనేజ్డ్ ఎక్స్పెక్టేషన్స్. అందరూ కూడా ఒక రిలేషన్లో ఉన్నారంటే చాలా రకాల ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు. అవి జరగకపోతే ఆబ్వియస్లీ నువ్వు నాకు ప్రయారిటైజేషన్ ఇవ్వట్లేదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను సరిగ్గా లవ్ చేయట్లేదు, అడ్డమైన సోదా మొదలు పెడతారు. అసలు మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకు హట్ అవ్వాలి? ఫస్ట్ పాయింట్, ఎక్స్పెక్టేషన్స్ అవసరమే. ఎంతవరకు అవసరము? హెల్దీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే అవసరం. అన్హెల్దీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అనవసరంగా ఇబ్బంది పడేదానికన్నా యూ నీడ్ టు ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇంకొకరి నుంచి మీరు లవ్ని ఎక్స్పెక్ట్ చేసే ముందు యూ నీడ్ టు ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. మీరు వాళ్ళని లవ్ చేస్తున్నారు అని అంటే, వాళ్ళు మిమ్మల్ని రిటర్న్లో లవ్ చేయాలంటే మీరు ఏదైతే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే టైప్ ఆఫ్ వర్షన్ మీ నుంచి కూడా ఉండాలి. అప్పుడే వాళ్ళ నుంచి మీకు ఎక్స్పెక్ట్ చేసే రైట్ ఉంది, లేకపోతే లేదు. అండ్ ఆల్సో ఏదైతే మీరు జెన్యూన్గా ఇస్తున్నారో అది అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే రైట్ కూడా మీకు లేదు. ఎందుకంటే లవ్ ఓన్లీ గివ్స్, డజంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ లార్డ్ కృష్ణ థాట్ us. అండ్ ఇక్కడ రిలీజియన్ పక్కన పెట్టినప్పటికీ కూడా లవ్ అనేది వెంట పడేది కాదు, ఎక్స్పెక్ట్ చేసేది కాదు, ఓన్లీ ఇవ్వబడేది అనేది. ఓకేనా? అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ మోర్ థింగ్. మీరు ఏదన్నా ఒక రిలేషన్లో ఉంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. కమ్యూనికేషన్ క్లియర్గా ఉండటం నేర్చుకోండి. హెల్దీ బౌండరీస్ని సెట్ చేసుకోవడం నేర్చుకోండి. ఈ మూడు లేకుండా ఏ రిలేషన్ కూడా సస్టైన్ అవ్వదు, డెఫినెట్లీ సస్టైన్ అవ్వదు. మీరు ఈ మూడిటిల్ని ఎంత హెల్దీగా బిల్డ్ చేసుకుంటారో అంత హెల్దీగా మీ రిలేషన్ ముందుకు వెళ్తుంది. ఆర్ఎల్స్ నో. మీరు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలుసా? ప్రొటెక్టింగ్ యువర్ ఎనర్జీ. మీరు ఏ పర్సన్తో మాట్లాడుతున్నారు, ఏ పర్సన్తో ఇంటిమేట్ అవుతున్నారు, ఏ పర్సన్తో మీరు ఏం షేర్ చేసుకుంటున్నారు, ఏ పర్సన్కి మీరు టైం ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ, టైంలు ఇచ్చుకుంటూ, సెకండ్లు ఇచ్చుకుంటూ, హగ్గులు ఇచ్చుకుంటూ ఇంటిమేట్ అయిపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? మీ ఎనర్జీ మొత్తం లవ్ అయిపోయి మీ ఎనర్జీ అంతా వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. ఫిజికల్ కనెక్షన్ ఒక్కటే కాదు, ఎమోషనల్ కనెక్షన్ కూడా నేను కలిపి చెప్తున్నా. ఏదైతే మీరు ఒక పాజిటివ్ ఇంటెంట్తో ఒక పర్సన్తో మాట్లాడి అవతలి పర్సన్ పాజిటివ్ ఇంటెంట్తో లేరనుకోండి, మీ ఎనర్జీ అంతా వాళ్ళకి అందుకే మనం ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నాం, మనకు అందరూ పెద్దవాళ్ళు చెప్పారుగా, మీరు ఎవరితో సర్కిల్ మెయింటైన్ చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ అని మనకు చిన్నప్పటి నుంచి చిలక్కి చెప్పినట్టు చెప్తారు. మనం వినంగా మనకు అడ్డమైన దెబ్బలు తినేసాక మొత్తం అయిపోయాక అప్పుడు మనకు అర్థం అవుద్ది, ఓకే నేను చేసింది ఇది, నాకు వీళ్ళు నా లైఫ్లోకి వచ్చి ఉండకపోతే నేను ఇట్లా ఉండేవాళ్ళని కాదు అని రియలైజేషన్ అప్పుడు వస్తుంది. తిన్నాక వస్తుంది, ముందు రాదుగా. ముందు చెప్పినా మనం వినం, ఎందుకంటే
బ్లడ్ అలాంటిది మరి ఆ టైంలో, రైట్? ఎస్. సో ఫస్ట్లీ ప్రొటెక్టింగ్ యువర్ ఎనర్జీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ లిమిటింగ్ బిలీఫ్స్ని సెట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు తెలియని కొన్ని విషయాలు చెప్పనా? మన సబ్కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే చిన్నప్పుడు చూస్తుందో, వింటుందో, నేర్చుకుంటుందో, ఇవన్నీ మీ లైఫ్లో ఒక సర్టైన్ పాయింట్లో రిపీట్ అవడం స్టార్ట్ అవుతాయి. అవే కొన్ని సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ అండ్ కార్మిక్ బాండ్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొన్ని విషయాలు మీకు చెప్తా, రికలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ సమ్ ఆఫ్ ద పీపుల్ విల్ బి హ్యావింగ్ దిస్. మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ 7 జనరేషన్స్లో యాన్సిస్ట్రల్ లైన్లో ఎవరైనా సరే రిలేషన్షిప్లో ట్రామాస్ ఫేస్ చేస్తున్నా, ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా, ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ని కంటిన్యూ చేస్తున్నా, యాంగర్ మేనేజ్మెంట్ కానీ, డిప్రెషన్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, పొసెసివ్నెస్ కానీ, ఓవర్ కేరింగ్ కానీ, ఇలాంటి ఏ ఒక్కటి మీ పేరెంట్స్లో కానో, సిబ్లింగ్స్లో కానో, మీ యొక్క యాన్సిస్ట్రల్ లీనియేజ్లో కానో ఉంటే అవి మీకు ఇప్పుడు ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. ఇఫ్ ఎస్, టైప్ ఎస్ ఇన్ చాట్ బాక్స్. ఇఫ్ ఎస్, టైప్ ఎస్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ఎస్, చాలామంది ఎస్ఎస్ఎస్, చాలామంది. మేబీ ఐ థింక్ సో. ఎస్ఎస్ఎస్ నో, కావాల్సినన్ని. ఓకే ఓకే ఫైన్. సో ఇవన్నీ కూడా ఏంటి, మీరు ఏదైతే చూసారో, ఏదైతే విన్నారో, ఏవైతే నేర్చుకుంటారో, ఇవన్నీ కూడా చాలామందికి రిపీట్ అవుతాయి. అండ్ దట్ ఈస్ వాట్ సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ అండ్ చైల్డ్హుడ్ ట్రామాస్. ఓకే, ఎవరికైతే రిపీట్ ఇట్లాంటిది ఏది మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు అని అనుకున్నారో, మీరందరూ ఏం చేస్తారంటే మీ పేరెంట్స్తో రిలేషన్ మీకు ఎట్లా ఉంది, మీ సిబ్లింగ్స్తో రిలేషన్ మీకు ఎట్లా ఉంది అనేది చెక్ చేయండి. సో మీ ఫాదర్తో ఎవరికైనా రిలేషన్ బాగలేదా అని అంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు, కెరియర్ గ్రోత్ ఉండదు, రిలేషన్షిప్లో సాటిస్ఫాక్షన్స్ ఉండవు, రిలేషన్ పరంగా చాలా నెంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ట్రామాస్ ఫేస్ చేస్తుంటారు. ఎవరైనా ఫాదర్తో రిలేషన్ బాగలేని వాళ్ళు కూడా ఇవి ఫేస్ చేస్తుంటే టైప్ ఎస్ ఇన్ చాట్ బాక్స్. ఎవరికైనా మీ మదర్కి లిమిటింగ్ బిలీఫ్స్ ఉండి, భయాలుండి, అవే భయాలు మీకు ట్రాన్స్ఫర్ అయ్యాయా? ఇఫ్ ఎస్, టైప్ మీ ఇన్ చాట్ బాక్స్. ఓకే ఓకే, మెనీ ఎస్ఎస్, సమ్ నోస్ ఆల్సో దేర్. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు నో చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, మీరందరికీ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మన బాడీకి ఈ సోల్ వచ్చింది, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్. ఈ సోల్కి ఈ బాడీ ఫస్ట్ టైం కాదు. లైక్ వాట్ ఐ వాంటెడ్ టు సే, బుద్ధ అన్నారు కదా, గౌతమ్ బుద్ధ అందరికీ తెలుసు కదా, ఆయనకి 650 జన్మలు ఎత్తిన తర్వాత 650th జన్మ ఆర్ సంథింగ్, ఆ టైంలో ఆయన గౌతమ్ బుద్ధ లాగా పుట్టారు. దానికి ముందు ఆయన ఫేస్ చేసిన ప్రతి కర్మాస్ని ఆయన రిజాల్వ్ చేసుకుంటూ ఆయన గౌతమ్ బుద్ధ అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ తీసుకున్నారు. సో అట్లానే మనం కూడా ప్రీవియస్లీ మన సోల్ ఏదైతే ఉందో చాలా బాడీస్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు ఈ బాడీలోకి వచ్చింది టు లెర్న్ ద లైఫ్ లెసన్. కానీ మనకు అది గుర్తులేదుగా, మర్చిపోయాంగా. మనకు అది గుర్తొచ్చే వరకు, మన పర్పస్ ఆఫ్ లైఫ్ వస్తుంది, అందరికీ ఒక పాయింట్లో గుర్తొస్తుంది. కానీ రైట్ టైంలో గుర్తు రావడం ఇంపార్టెంట్. అది రైట్ టైంలో రాకుండా ఎప్పుడో వస్తే దానివల్ల యూజ్ లేదు. అప్పటికి మనం దానికి చేయవలసిన పని చేసే ఓపిక మనకు ఉండకపోవచ్చు, మనం దానికి ఏం చేసే కండిషన్స్లో కూడా ఉండకపోవచ్చు. సో దాన్ని రైట్ పర్సన్లో ఎవరైతే తెలుసుకొని దాన్ని రియలైజ్ అవ్వి మీ పర్పస్ ఆఫ్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారో మీ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? అద్భుతాలు చూస్తారు, అబండెన్స్ చూస్తారు లైఫ్లో. రైట్ పార్ట్నర్, రైట్ ఫైనాన్షియల్ స్టేట్, రైట్ కెరియర్, రైట్ పాత్, అన్నీ ఒక సక్రమమైన మార్గంలో వెళ్తూ ఉంటాయి.
చాలామంది ఇక్కడ మేనిఫెస్టేషన్స్ చేసుంటారుగా, ట్రై చేసుంటారుగా. ఆబ్వియస్లీ రిలేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. రిలేషన్ వర్క్ అయిపోద్దేమో ట్రై చేసేద్దాం అని చెప్పి, బట్ జరగవు. ఎందుకు జరగవు? బికాస్ ఆఫ్ యువర్ లిమిటింగ్ బిలీఫ్స్, సబ్కాన్షియస్ ప్యాటర్న్ బ్లాక్స్, సోల్ బ్లాక్స్ ఆర్ కార్మిక్ బ్లాక్స్. ఏదో ఒకటి ఉన్నా కూడా మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వవు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. మరి ఏం చెయ్యాలి? మీరు ఈ బ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయాలి. ఎలా రిలీజ్ చేయాలి? అసలు మీకేం బ్లాక్ ఉందో మీకు తెలియాలిగా. ఇప్పుడు నేను జనరలైజ్డ్గా చెప్తున్నా. ఇక్కడ ఇంతమంది ఆల్మోస్ట్ కొన్ని వందల మంది ఇప్పుడు వింటున్నారు సెషన్ను. ఇప్పుడు ఈ సెషన్లో ఒక్కొక్కరికి మీకంటూ ఒక పర్సనలైజ్డ్ స్కాన్ రిపోర్ట్ కావాలిగా. మీకంటూ స్పెసిఫిక్గా ఏం బ్లాక్ ఉందో ఆ బ్లాక్స్ మీరు తెలుసుకుంటేనే కదా మీరు క్లియర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అవునా కాదా? ఇవాళ నేను చెప్పిన టాపిక్ని ఎంతమంది జెన్యూన్గా కనెక్ట్ అయ్యారు? ఎంతమంది జెన్యూన్గా కనెక్ట్ అయ్యారు? టైప్ జీ ఇన్ చాట్ బాక్స్. టైప్ జీ ఇన్ చాట్ బాక్స్. వెరీ గుడ్. there are many people, almost everyone. Okay. Lots and lots of messages. ఓకే, ఫైన్. మరి మీ అందరికీ కూడా మీకంటూ ఒక పర్సనలైజ్డ్ స్కాన్ రిపోర్ట్ కావాలా? మీకంటూ మీకు ఏం బ్లాక్స్ ఉన్నాయి అని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇఫ్ ఎస్, టైప్ మీ ఇన్ చాట్ బాక్స్. ME, మీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఫైన్. I'll just say, మీకంటూ ఏమి కార్మిక్ బ్లాక్స్ ఉన్నాయి, ఏమి సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఇవి ఏ రకంగా మీ లైఫ్స్ని డిస్టర్బ్ చేస్తాయి, ఏ రకంగా వీటి వల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు, ఎందుకు జెన్యూన్గా మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వవు, అసలు మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటి, అండ్ ఆల్సో మీరు చేసుకోవాల్సిన కొన్ని హీలింగ్ థింగ్స్ ఏంటి, ఇవన్నిటిని మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా, మీకంటూ మీకు ఒక పర్సనలైజ్డ్ స్కాన్ రిపోర్ట్ కావాలి అని అనుకున్నా, కార్డ్ కటింగ్ అనేది ఎవరన్నా విన్నారా ఇప్పటి వరకు? కార్డ్ కటింగ్ అంటే ఒక ఓకే, చెప్తా వినండి. కార్డ్ కటింగ్ అంటే వాట్ ఈజ్ ఎనర్జెటిక్ కార్డ్ కటింగ్. హ్యావ్ యూ ట్రైడ్? మనం చాలా మందిని రిలేషన్లో ఉన్న తర్వాత, బ్రేకప్ అయిన తర్వాత, అంబ్లికల్ కార్డ్ కటింగ్ కాదు, దిస్ ఇస్ అ రిలేషన్ కార్డ్ కటింగ్. ఏదైతే మనం ఒక రిలేషన్ మెయింటైన్ చేసిన తర్వాత మనం వాళ్ళని కట్ చేయడం అంత ఈజీగా ఉండదు. ఐదర్ ఒక పర్సన్ ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు, ఇంకొక పర్సన్ వాళ్ళ థాట్స్ని, వాళ్ళ స్మెల్ని, వాళ్ళు మెసేజ్ చేసే టెక్స్చర్స్, గెస్చర్స్ని, వాళ్ళు మాట్లాడే తీరుని, మీరు తిరిగిన ప్లేసెస్ని, మూమెంట్స్ని, ఫొటోస్ని చాలా బాగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. ఎంత మీరు వాటిని లెట్ గో చేయాలి అని అనుకున్నా చేయలేరు. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ బీన్ మూవింగ్ ఆన్ టు ద అదర్ రిలేషన్, ఇందులోంచి నేను బయటపడి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోతేనన్నా మర్చిపోతానేమో అని అది కూడా ట్రై చేసిన వాళ్ళు ఉంటారు. అయినా కూడా వీళ్ళతో ఇంకొక పర్సన్ దగ్గరికి మూవ్ ఆన్ అయిన తర్వాత వీళ్ళతో రిలేషన్లో ఉన్నప్పుడు కూడా మీరు ఏదైతే ఒక పాస్ట్ రిలేషన్లో ఉంటారో, అంటే పాత పర్సన్ యొక్క జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ గెస్చర్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే వాళ్ళతో గడిపిన మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళల్లో వెతుక్కోవడం కూడా మీరు స్టార్ట్ చేస్తారు. ఇన్ సమ్ కేసెస్ అది ఏదో ఒక పర్సెప్షన్లో అయినా కూడా. అవన్నీ ఏంటి మరి అట్లా చేయడం కరెక్టేనా? కాదు కదా. మనం మూవ్ ఆన్ అయిపోయాము అని అంటే వీటిని అన్నిటిని కట్ చేసి మనం ఈ పర్సన్తో జెన్యూన్గా ఉండాలి. అవి క్యారీ చేసుకుంటూ ప్రతి పర్సన్ దగ్గర మనం అవి చూపించుకుంటూ ఉంటే మరి ఏ రకంగా మీరు మూవ్ ఆన్ అయినట్టు? అవి మిమ్మల్ని బ్యాక్ ఎండ్లో హంట్ చేస్తూ ఉంటే, అవునా కాదా? మరి అవన్నీ ఎట్లా కట్ చేసుకోవాలి? అదే కార్డ్ కటింగ్.
అది మీరు చెయ్యకపోతే, దాన్ని రిలీజ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఫర్దర్‌గా ఒక రైట్ పర్సన్‌ని మీరు చూస్ చేసుకునే ఒక క్యాపబిలిటీ మీకు రాదు. మీ ఆరా లెవెల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ లో లెవెల్‌లోకి వెళ్ళిపోతాయి. అండ్ చాలా మీరు కార్డ్ కటింగ్ అని టైప్ చేసిన వెంటనే మీకు బోల్డన్ని వస్తా ఉంటాయి మీకు ఇన్‌స్టాలో గానీ, సోషల్ మీడియాలో గానీ. కానీ రాంగ్ డైరెక్షన్‌లో చెప్తారు. సో, ప్లీజ్ ఒక సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళతో, లేకపోతే ఒక రైట్ గైడెన్స్ ఇచ్చిన వాళ్ళతో మాత్రమే మీరు వాటి ప్రాక్టీసెస్‌లోకి వెళ్ళాలి తప్ప, ఎట్లా పడితే అట్లా చెయ్యకండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఓకే. సో, దీని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో దీనికన్నా డీపర్‌గా సబ్జెక్ట్ గురించి ఇవి మిమ్మల్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి, ఏ రకంగా మీ సబ్‌కాన్షియస్ ప్యాటర్న్స్, కార్మిక్ బ్లాక్స్ మీ డిఎన్ఏని ఎలా ఎఫెక్ట్ చేశాయి, అండ్ ఆల్సో ఇవి మీ జనరేషన్‌కి మాత్రమే కాకుండా ఫర్దర్ జనరేషన్స్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, మేనిఫెస్టేషన్స్ అసలు ఎందుకు వర్కౌట్ అవ్వవు, ఏ రకంగా మనకి పర్సనలైజ్డ్ బ్లాగ్స్ని తెలుసుకోవడం ఎలా, మీకంటూ మీ పర్సనలైజ్డ్ స్కాన్ రిపోర్ట్ని తెచ్చుకోవడం ఎట్లా, అండ్ ఆల్సో కార్డ్ కటింగ్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలని ఉందా? ఇఫ్ ఎస్, టైప్ మీ ఇన్ చాట్ బాక్స్. వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర, మీకు తెలుసుకోవాలని లేకపోతే యూ కెన్ హ్యాపీలీ లీవ్ నరేంద్ర. రిమైనింగ్ ఆల్ స్టే హియర్ ఫర్ ఫర్దర్ థింగ్స్. ఓకే. చూడండి, కార్డ్ కటింగ్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను ఇన్ఫో చేస్తాను. ఓకే. హీలింగ్ అనేది జస్ట్ మర్చిపోవడం కాదు. కార్డ్ కటింగ్ ఈజ్ అబౌట్ రిలీజింగ్ ఎమోషనల్ బ్యాగేజ్, నాట్ ఎరేజింగ్ ద మెమరీస్ ఆర్ ద పాస్ట్. మీ కార్డ్ కటింగ్ జరిగిన ఎమ్మటనే మీకు ఇమీడియట్గా ఒక మ్యాజిక్ అండ్ మిరాకిల్ అయిపోయినట్టు ఏదో ఒక ఎమోషన్, మెమొరీస్ అన్నీ ఇన్స్టెంట్గా మారిపోతాయి అంటే అవ్వవు. చాలామంది ఇదే ప్రిటెండ్ చేస్తారు ఇట్లా జరిగిపోతుంది అని, కానీ కాదు. ఓకే. హీలింగ్ టేక్స్ టైం. మనం ఒక దెబ్బ తగిలింది అని అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యిందో, ఒక దెబ్బ తగిలిందో, వేలు తగిలిందో, సమ్ ఆర్ ద అదర్ థింగ్ హ్యాపెన్ ఫర్ అస్, ఇన్స్టెంట్గా ఆయింట్మెంట్ రాసంగానే తగ్గిపోద్దా? మార్నింగ్కి తగ్గిపోదుగా. ఓవర్ నైట్లో ఏది హీల్ అవ్వదుగా. మరి మనసుకు తగిలిన గాయం ఎట్లా హీల్ అయిపోద్ది? అట్లా ఎవరన్నా చెప్తున్నారనంటే ఎ బిగ్ నో ఫర్ దట్. ఓకే. కన్సిస్టెన్సీ ఉండాలి, ఎఫర్ట్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, రైట్ గురు, రైట్ మెంటర్ని చూస్ చేసుకోవాలి, రైట్ వేలో మీ డైరెక్షన్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, నమ్మకం, అన్నిటికన్నా ఎక్కువగా బిలీఫ్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడే మీ హీలింగ్ జర్నీ అనేది స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. ఇప్పటి వరకు ఏం జరిగిందో జరిగింది, బట్ ఫ్రమ్ నవ్ ఇఫ్ యూ వాంటెడ్ టు రిపేర్ యువర్ లైఫ్ ఇన్ ఎ వెరీ కన్సిస్టెంట్ వే, ఇన్ ఎ లైక్ ఇంకా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్న టైప్లో మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే, మార్చుకోవాలి అని అనుకుంటే, యూ నీడ్ టు బిగిన్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఓకే. అండ్ సెట్టింగ్ హెల్దీ బౌండరీస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అది ఎవరికైనా సరే. ఒకళ్ళు వచ్చి మన ఆరాని డిస్టర్బ్ చేసే అథారిటీ రైట్ ఎవ్వరికి ఇవ్వకండి. మీ హెల్దీ బౌండరీని మీరు సెట్ చేసుకోండి. అనవసరంగా మీ ఎమోషన్స్ని మీరు డిస్ట్రాయ్ చేసుకోవద్దు. సో ఫైనల్లీ ఐ వాంటెడ్ టు సే దిస్: హీలింగ్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఇట్ టేక్స్ టైమ్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ రైట్ మెంటర్, అండ్ బౌండరీ సెట్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్, ఇఫ్ అట్ ఆల్ యూ వాంటెడ్ టు నో దిస్ ఇన్ డీప్, ఒక 4 hours పాటు లైవ్ సెషన్స్ జరుగుతాయి. బూట్ క్యాంప్ అంటాం దానినే. మీరు ఇందులో జస్ట్ 199 రూపీస్, ఇట్ కాస్ట్ ఓన్లీ జస్ట్ 199 రూపీస్ 2 daysకి, 6 to 8 PM 1st August అండ్ 2nd August. ఇందులో మీరు ఏం నేర్చుకుంటారంటే సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ గురించి, కార్మిక్ బ్లాక్స్ గురించి, లిమిటింగ్ బిలీఫ్స్ గురించి, హౌ దే ఎఫెక్ట్ యువర్ లైఫ్, మేనిఫెస్టేషన్, సబ్కాన్షియస్ మైండ్ వర్క్ ఎట్లా చేయాలి,
కార్డ్ కటింగ్ అంటే ఏంటి, సారీ స్పెల్లింగ్ మిస్టేక్. కార్డ్ కటింగ్ గురించి ఇంపార్టెంట్ హీలింగ్ టూల్స్, అందులో ఖచ్చితంగా ఒక హీలింగ్ టూల్ చెప్తాను. ఆ హీలింగ్ టూల్ మీరు అందరూ నేర్చుకుంటారు. అండ్ ఆల్సో ఏ పర్సనలైజ్డ్ స్కాన్ రిపోర్ట్ ఫర్ ఎవ్రీ వన్. సో దిస్ ఈజ్ వాట్ యూ విల్ get here in this boot camp. So if at all you all are ready to transform your life and to start your healing journey from today, please register for this boot camp. It just cost 199, not even a biryani cost. So please అందరూ కూడా ఈ ఆఫర్ని, ఈ మంచి టైంని మీకు ఇవాళ జరిగింది ఏదైతే ఒక వర్త్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటే, డెఫినెట్లీ ఐ హోప్ ఎవ్రీ వన్ టు రిజిస్టర్ అండ్ ఇంకా మంచిగా అందులో డెప్త్ నాలెడ్జ్ తెలుసుకుంటారు డెఫినెట్లీ. అండ్ దెర్ ఆర్ మెనీ టెస్టిమోనియల్స్ యాజ్ వెల్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళండి, చెక్ చేయండి. హీల్ విత్ లక్ష్మీప్రియ పేజ్కి వెళ్ళండి, చెక్ చేయండి. చాలా టెస్టిమోనియల్స్ ఉంటాయి. ప్రతి టెస్టిమోనియల్ చదువుకున్న తర్వాత యూ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. ఓకే, ఆల్రెడీ చాట్ బాక్స్లో లింక్ డంప్ చేస్తున్నాము. ఇఫ్ అట్ ఆల్ people who are interested, kindly register for boot camp for August 1st and 2nd, 6 to 8 p.m. Indian timing. Okay, and please, I'm very sorry for everyone. అందరూ గూగుల్ మీట్లో లైవ్ అటెండ్ అవ్వడానికి సమ్ ఆఫ్ ద టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవైలబుల్ అవ్వలేదు. బట్ ఐఆమ్ గివింగ్ దిస్ యూట్యూబ్ లైవ్ని నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ నేను ఇది గ్రూప్స్లో కూడా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి డెఫినెట్లీ, సో దట్ మీకు ఇవాళ నేను ఏం చెప్పాను అనేది ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వలేకపోయినా కవర్ చేయగలుగుతారు. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఇది నేను యూటిలైజ్ అయ్యింది అని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ లాస్క్ యూ టు అన్మ్యూట్, అండ్ అన్మ్యూట్ చేసుకోమని చెప్పిన వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్లీజ్ రిమైన్, స్టే అంటిల్ యువర్ టర్న్ కమ్స్. ఓకే, ప్లీజ్ కైండ్లీ ఎవ్రీ వన్. సో గ్రూప్స్లో కానీ చాట్ బాక్స్లో కానీ రిజిస్ట్రేషన్స్ లింక్స్ పెడుతున్నాము. అండ్ యూ కెన్ ఆల్సో ఫైండ్ దిస్ లింక్ ఇన్ వెబ్సైట్ అండ్ ఆల్సో ఇన్ ఇన్స్టాగ్రామ్ బయో లింక్లో కూడా ఉంటుంది. మీరు అక్కడికి కూడా వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇక్కడ లింక్ని మిస్ అయితే. ఓకే, meanwhile let us connect. సో రఘు గారు చెప్పండి. Very good evening, ma'am. Good evening. Hello. Yes, good evening, sir. చెప్పండి. మీరు ఏదైతే ఇప్పుడు ఈ సెషన్ తీసుకున్నారో నాకు చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జీ కార్డ్ కటింగ్ అనేది మీరు చెప్పారు కదా, లైక్ దాన్ని పూర్తిగా మనం కట్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి. సో నాకు ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది. నేను అవే అయిపోయి నియర్లీ సమ్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది. బట్ ఐఎమ్ నాట్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది హీల్ అవుతున్నానని, హీలింగ్ అయ్యానని, బట్ నాట్ ఫర్గెటింగ్. ఈ పాయింట్ నాకు చాలా నచ్చింది మేడం. సో నాకు ఎందుకో దీని మీద నేను వర్కౌట్ చేయాలి. అండ్ నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ అలాగే మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు కదా మేడం, ప్రొటెక్టింగ్ ఎనర్జీ, నాట్ ఓన్లీ విత్ లైక్ రిలేషన్షిప్స్, లైక్ ఓన్లీ అమ్మాయి అనే కాదు, బట్ ఐ ఫేస్ విత్ మై కొలీగ్స్, విత్ మై సుపీరియర్స్ అండ్ హైయరార్కీ. సో ఇది కూడా ఈ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలియాలి మేడం. ఎందుకంటే అందరూ ఏంటంటే ఏదో జాబ్కి వెళ్ళిపోతున్నాము, సో అక్కడ మనం వాళ్ళు చెప్పింది చేసేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ బట్ వాళ్ళు మనల్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు దాన్ని, అది చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు అనమాట. అక్కడ ఎనర్జీ ప్రొటెక్ట్ చేసుకోలేక వాళ్ళకి అక్కడ మనం సబ్మిసివ్ అయిపోయి సో అక్కడ చాలా కష్టపడుతున్నారు. సో ఇది చాలా పాయింట్ మనకి. ఈ పాయింట్ మాత్రం చాలా బాగుంది మేడం. దీని మీద నేను వర్కౌట్ చేసి, నేను మీరు చెప్పారు కదా బౌండరీస్ సెట్ చేసుకోవాలని, సో ఆ ఒక్కటి అయితే మాత్రం ఇది వర్కౌట్ చేసి నేను ఓవర్కమ్ అయితే అయ్యాను మేడం. సో నాకు ఈ పాయింట్స్ అయితే నచ్చినాయి.
సో మీరు కొన్ని బ్లాక్స్ ఉన్నాయి, అది ఎలాంటి మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి కానీ ఎలా రిమూవ్ చేసుకోవాలి అని అన్నారు కదా. దీని గురించి అయితే మాత్రం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు అది నెక్స్ట్ సెషన్స్ మీరు చెప్పారు కదా, ఐ వాంట్ టు క్లియర్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. మీకు నెక్స్ట్ సెషన్స్లో అవి ఏ రకంగా మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తాయి అని మాత్రమే తెలుసుకుంటారు. మీరు బూట్ క్యాంప్లో ఇవన్నీ క్లియర్ చేసుకోవడం జరగదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ లెందీ ప్రాసెస్. బట్ పాయింట్స్ తెలుసుకుంటేనే కదా మేడం నన్ను నేను హీల్ చేసుకోవడానికి నాకు కొన్ని ఎలా అనేది నేను ఓవర్కమ్ చేయడం అనేది నాకు తెలుస్తుంది అని అనుకుంటున్నాను. yes of course yes yes ma'am yes ma'am. Just want to join next other sessions also. It's very నాకు చాలా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఇంక ఇప్పుడు అనుకుంటున్నా, నాకు నేను ఇంకా అనుకుంటున్నా ఇట్ విల్ బి లైక్ 5-6 years బ్యాక్ వచ్చి ఉంటే నాకు ఇలాగ ఎవరైనా గైడ్ చేసి వచ్చి ఉంటే, సో ఇంకొంచెం నా లైఫ్ ఇంకా బెటర్ మూవ్ ఆన్ అయ్యేటట్టు ఏం పర్వాలేదండి, అప్డేట్ చేసుకునేడానికి ఇంకా టైం దొరుకుతుంది అనుకుంటున్నాం. బట్ ఇంకా నాకు టైం ఇప్పుడు దొరికిందని నేను కరెక్ట్ టైంలో దొరికిందని నేను అనుకుంటున్నాను మేడం. ఎస్ ఆఫ్ కోర్స్. yes ma'am. సో మీరు బూట్ క్యాంప్ రిజిస్టర్ చేసుకోండి. వి కెన్ గెట్ అదర్ పీపుల్ కి కూడా టైం ఇద్దాం అనుకుంటున్నాను. yes we can get connected there. yes ma'am yes. wait నేను పిలుస్తా, అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మీకన్నా ముందు యా వెయిట్ అ సెకండ్. సిద్ధ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సిద్ధ్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. శివతేజ శర్మ అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఎస్ చెప్పండి. హలో చెప్పండి శివతేజ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. లైక్ అదే నాకు నచ్చింది. నాకు నేను వచ్చింది ఒక పట్టడం కోసము, కానీ నేను చెప్పిన నాకు మొత్తం వినాక లైక్ నాకు మెయిన్ థింగ్ ఒకటి ఉంది లైఫ్ లో. లైక్ నేను ఎడిట్ చేసిన గోల్ ఒకటి ఉంది. లైక్ నేను చెప్పిన కామిక్ ఉంటుంది కదా, కామిక్ లూప్ ఉంటుంది కదా, కార్మిక్ లూప్. సో అది కొంచెం ఫీల్ అయ్యా. అంటే ఐ నీడ్ టు సాల్వ్ దట్ ఇన్ మై లైఫ్. సో అందుకని లైక్ ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎస్ షూర్. మీకు ఎవరికైతే ఇది వర్తబుల్ అని అనిపించిందో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బూట్ క్యాంప్ రిజిస్టర్ చేసుకోండి. మీరు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అందులో ఖచ్చితంగా పొందుతారు. అండ్ దట్స్ అ వెరీ డీప్ సబ్జెక్ట్. సో డెఫినెట్లీ ప్లీజ్. ఓకే, థర్డ్ వన్ ధర్మ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ మేడం. ఒక్క నిమిషం అండి, లైన్ వైజ్లో ప్లీజ్. హలో గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్ చెప్పండి. ఇప్పుడు మీరు ఈ సీజన్లో నాకు చాలా యూస్ఫుల్ అయ్యిందండి. అండ్ ప్రెసెంట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు చెప్పిన మొత్తం ఓవరాల్ టాపిక్లో అంటే నేను ఆ పర్సన్ నా పార్ట్నర్ ఎక్కడ దూరం అవుతారో ఏమైనా ఫియర్తో నేను ఎక్కువసార్లు దగ్గర అయ్యాను. కానీ అంటే నేను కూడా ఇప్పుడు కార్మిక్ బాండ్లో ఉన్నట్టేనా చెప్పింది? ఎస్ ఆఫ్ కోర్స్. నేను ఇప్పుడు మార్చుకోవాలండి. అదే అది కొంచెం చెప్తారా ఏ విధంగా సేఫ్ అవుట్ అవ్వాలని? ఇప్పటి వరకు చెప్పిందే అదండి. లైక్ మీరు ఏదైతే ఒక ఫియర్ వల్ల మాత్రమే మీరు రిలేషన్కి దగ్గర అవుతున్నారు అని అంటే, అందులో లవ్ కన్నా కూడా ఫియరే ఎక్కువ ఉన్నట్టు కదా. సో మీరు ఆ కార్మిక్ లూప్ని మీరు కరెక్ట్ చేసుకోకపోతే డెఫినెట్లీ మీరు రిలేషన్లో సఫర్ అవుతారు. సో వాటి గురించి ఇంకా మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అని అనుకుంటే బూట్ క్యాంప్ రిజిస్టర్ చేసుకోండి. మీకు అక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బికాజ్ ఇది అంత షార్ట్ టైంలో చెప్పేది కాదు.
ఎస్. నెక్స్ట్ ప్లీజ్. హలో. ఎస్. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే నా పేరు అండి. నవీన్. చెప్పండి నవీన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు వింటుంటే నాకు మా గురువు గారు మాటలు గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హ్యావ్ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. సో ఇన్ని రోజులు నేను ఏంట్రా అంటే లైక్ ఒక పెద్ద సక్సెస్ ఏదైనా ఒకటి అచీవ్ చేస్తే ఖచ్చితంగా నేను ఏదైతే లాస్ అన్నది ఫీల్ అయ్యానో అదంతా కూడా కంప్లీట్ క్యాన్సిల్ అవుట్ అయిపోతుందని దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. సో నేను ఎంతవరకు కరెక్ట్ ఆర్ ఎల్స్ ఈ థింకింగ్ ప్యాటర్న్లో ఏమైనా ఫ్లా ఉందా అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నా, ఫస్ట్ క్వశ్చన్. అండ్ రెండోది, బూట్ క్యాంప్కి రిజిస్టర్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్సనలైజ్డ్ రిపోర్ట్ ఒకటి ఇస్తానని చెప్పి అన్నారు కదా. మీరే తెలుసుకుంటారు. లైక్ వీ వోంట్ గివ్ ఎనీ ఆఫ్ ద ప్రెజెంట్ లైక్ ఒక పేపర్ ఇచ్చి ఇది మీకుంది ఇది మీకుంది అట్లా కాదు. లైక్ మీకు ఒక సెషన్ ఉంటుంది వేర్ యూ కెన్ రియలైజ్ యువర్ ఓన్ స్కాన్స్. లైక్ మీకు ఏం బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి ఆ సెషన్ వల్ల యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ లైక్ వాట్ బ్లాగ్స్ యు ఆర్ హ్యావింగ్ పర్సనల్లీ. బ్లాగ్స్ ఇన్ ద సెన్స్ లైక్ వాట్ యు బ్లాగ్స్ ఆర్ లైక్ చాలా బ్లాగ్స్ ఉంటాయి. సబ్ కాన్షియస్ బ్లాగ్స్, కార్మిక్ బ్లాగ్స్, ఫాదర్ బ్లాగ్స్, మదర్ బ్లాగ్స్, ancestral blocks, everything, career blocks, financial blocks. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. మ్యూట్ చేసుకోండి. ఆఫ్టర్ ద బూట్ క్యాంప్ నాలో సో అండ్ సో బ్లాక్స్ ఉన్నాయని నేను రియలైజ్ అయ్యాను మీ సెషన్ ద్వారా అనుకున్నాను. విల్ దేర్ బి ఎనీ అదర్ సెషన్స్ ఆర్ ఫ్యూచర్లో ఆ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడానికి ఏమైనా పర్సనలైజ్డ్ వన్ కోచింగ్స్ లాంటివి వన్ కూడా ఉంటాయి, సెషన్స్ కూడా ఉంటాయి. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ బూట్ క్యాంప్లో ఖచ్చితంగా మేము చెప్తాము. మీరు అక్కడ అవన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అది ఇంకా తెలుసుకోవాలి, ఒకసారి మళ్ళీ అడగండి. అంటే లైక్ ఏదైనా ఒక పెద్ద సక్సెస్ అన్నది అచీవ్ చేస్తే మనం ఏదైతే లాస్ ఫీల్ అయ్యామో ఆ లాస్ అంతటినీ కూడా ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటినీ కూడా పాజిటివ్ ఫీలింగ్స్తో ఫిల్అప్ చేసేయచ్చు అని దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. అసలు ఫస్ట్ మీరు ఆ పాజిటివ్ సక్సెస్కి వెళ్ళాలి అని అంటే మీకు ఏవైతే నెగిటివ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవి పోతేనే మీరు ఆ పాజిటివ్ సక్సెస్ని అచీవ్ చేయగలుగుతారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఇల్లు కట్టాలి, మనం ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్లో చెత్త ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ చెత్తని మీరు రిమూవ్ చేయకుండా మీరు ఇల్లు కట్టేస్తా అంటే పాసిబుల్ అవుద్దా? ఒక బురద నీళ్ళల్లో మంచినీళ్ళు వేస్తే మంచినీళ్ళు అయిపోతాయా? మరి అవన్నీ మనం క్లియర్ చేసుకుంటే కానీ మన సక్సెస్ని మనం చూడలేం. హోప్ యూ గాట్ యువర్ ఆన్సర్. Yes. So much, Lakshmi garu. Thank you so much. Next, please. Good evening, ma'am. Good evening. Ma'am, ఒక చిన్న డౌట్. Yeah. మనకి మైండ్ చెప్తుంది కరెక్ట్ కాదు, కానీ మనసు మాత్రం అదే కావాలని కోరుకుంటుంది. అందుకే సబ్ కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి మనిషికి. ఓకే, సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి? ఎమోషన్స్ని స్టోర్ చేసుకునేది. కాన్షియస్ మైండ్ ఏంటి? ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యేది. ఆ రెండింటికి ఎప్పుడైతే పడదో అప్పుడే మనకి ఇట్లా రెండు వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి. సో వీటి గురించే మీరు డీటెయిల్డ్గా బూట్ క్యాంప్లో తెలుసుకుంటారు. సో అది కొంచెం పెద్ద సబ్జెక్ట్ అమ్మ. బయటపడడానికి మనం బయటపడలేనిది, జరగనిది, అవ్వనిది, సాధించలేనిది అంటూ ఏది ఉండదు. ప్రతిదీ జరుగుద్ది. కానీ మనం ఒక రైట్ మెంటర్ని యూజ్ చేసుకోవాలి. కన్సిస్టెంట్గా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను బిలీవ్ చేసి నాకు డబ్బులు కట్టేసి నా క్లాసులకు వచ్చారనుకుంటే లైఫ్ మారిపోదు. మీరు చెయ్యాలి, నమ్మాలి. నేను చెప్పిన ప్రతిదీ మీరు ప్రతిరోజు చెయ్యాల్సినవి ఉంటాయి, ఖచ్చితంగా చెయ్యాలి.
నా టెస్టిమోనియల్స్ చూడండి ఎంతమందికి మారినాయో, ఎంతమంది పాజిటివ్ 1-on-1 తీసుకున్న వాళ్ళు, క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళు, పర్సనల్ కన్సల్టేషన్స్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ టెస్టిమోనియల్స్ అన్నీ ఎందుకు పెడతాం? మీకు ఒక అవగాహన రావడానికి. ఎందుకంటే నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. మీరు నన్ను గుడ్డిగా నమ్మి డబ్బులు కట్టక్కర్లా, మీరు గుడ్డిగా నమ్మి నా క్లాసులకు రావక్కర్లా. దేర్ ఆర్ సమ్ టెస్టిమోనియల్స్. ఎందుకుంటే ఓకే ఈమె ఏం చెప్పింది, దానివల్ల వీళ్ళకి ఏం వస్తుంది తెలుసుకోవాలి కదా. ఓకే మ్యామ్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్లీజ్. హలో హలో ఒక్కళ్ళు ఎవరో ఒక్కళ్ళు. ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఐ థింక్ మై ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, తేజస్విని చెప్పండి. తేజస్విని గారు మాట్లాడండి. లక్ష్మి గారు, ఎస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఫర్ ద పాస్ట్ 3 months మాకు ఒక బ్రేకప్ అయింది. ఓకే. మా రిలేషన్ ఒక 1 year రిలేషన్షిప్. దాట్స్ నాట్ అ రిలేషన్షిప్ యాక్చువల్లీ. అది రిలేషన్షిప్ కాదు తన దృష్టిలో. నా దృష్టిలో నా ఎఫర్ట్స్ నేను పెట్టా, తనంటే నాకు చాలా ఇష్టం, నేను తనకి చాలా టైం ఇచ్చాను. బట్ హీఈస్ నాట్ విల్లింగ్. నేను ఆ లూప్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను. లైక్ నేను యుఎస్లో ఉంటాను యాక్చువల్గా. మేము తిరిగిన ప్లేసెస్ కానీ, మేము తిరిగిన రెస్టారెంట్స్. మీరు నాతో మాట్లాడారా? లేదండి, నేను ఇదే ఫస్ట్ టైం జాయిన్ అవుతాను. మేము తిరిగిన ప్లేసెస్ కానీ, మేము తిరిగిన ఇది కానీ అంతా రికలెక్ట్ అవుతూ ఉంటుంది, ఫ్లాష్ అవుతూ ఉంటుంది. ఎస్, బికాస్ అది కార్మిక్ కనెక్షన్ కదా, వన్ సైడెడ్ ఎఫర్ట్స్ కదా. తను చెప్పిన మాటలు, నేను పడుకున్న ఆ మాటలే నాకు నా బ్రెయిన్ లో తిరుగుతున్నాయి. నేను పడుకోలేకపోతున్నాను. తను రీసెంట్ గా ఒక మ్యారేజ్ సెట్ అయింది తనకి ఇక్కడ ఒక అమ్మాయితో. ఆ అమ్మాయి ఫోటో, తన ఫోటో నాకు నా మైండ్ లోనే కనిపిస్తా. చాలా డిస్టర్బ్ గా ఉంటుంది ఈ మధ్య. అసలు ఆ లూప్ లో నుంచి బయటికి రాలేకపోతున్నాను నేను. తను ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఇది మనకి జరగదు అంటే. బట్ నేను నా ప్రేమ వల్ల మేబీ మాట్లాడేమో, దగ్గర అవుతాడు, నాకు నా లైఫ్ లోకి వస్తాడు, ఈజ్ ద రైట్ వన్ అని నేను నమ్మి నేను నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టాను. బట్ ఫైనల్లీ హీస్ గెటింగ్ మ్యారీడ్ టు సంబడి. సో ఇది నా స్టోరీ. బట్ దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఎస్, ఐ అండర్స్టూడ్. మీరు బూట్ క్యాంప్ రిజిస్టర్ అవ్వండి, మీకు అక్కడ ఎట్లా వీటి నుంచి బయటికి రావాలి అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. సో దట్ యూ కెన్ టేక్ ఎ స్టెప్ ఫర్వర్డ్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. కాస్త టైం సెట్ మాత్రం ఏమైనా మార్చే ఛాన్స్ ఉంటుందా? లేదండి, టైమింగ్స్ మార్చడం అంటూ ఏముండదు. రికార్డింగ్ ఇస్తాము, మీరు రికార్డింగ్ చూసుకోవచ్చు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. హలో లక్ష్మీ గారు, ఒక్కొక్కరు మాట్లాడండి ప్లీజ్. నేను మాట్లాడచ్చా? ఎవరు పేరు చెప్పండి. మహేష్. చెప్పండి మహేష్ గారు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ద సెషన్ మ్యామ్. నేను యాక్చువల్ గా ఇక్కడ ర్యాండమ్ గా ఇన్స్టాగ్రామ్ లో చూసి జాయిన్ అయినాను. నా లైఫ్ కు ఎక్కడో కనెక్ట్ అయ్యి ఇది నాకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను నమ్మాను. సో చాలా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి. వెరీ గుడ్. అండ్ ఏదో ఒక ప్రాబ్లమ్ లో హీలింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ అని అందరికీ నమ్ముతాను. సో నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఓకే, ఏది నన్ను స్టాప్ చేయలేదు మనమే, మన థాట్స్ అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. సో థ్యాంక్స్ ఫర్ ద సెషన్. అండ్ నాకు ఒక డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు నెక్స్ట్ మీరు చేసే బూట్ క్యాంప్స్ లో కానీ మీరు అన్ని టెక్నిక్స్ కానీ మన హీలింగ్ అని చెప్పిస్తారు. దాని మీరు షేర్ చేసిన ఒక పీపీటీ కానీ ఏదైనా పీపీటీ షేర్ చేస్తారా మాతో? మీకు పర్సనల్గా నేను ఏం షేర్ చేయనండి. ఓకే, నో, పర్సనల్గా ఎలాంటి పీపీటీస్ షేర్ చేయను. మీకు నాలెడ్జ్ మాత్రమే షేర్ చేస్తాను. అండ్ యూ విల్ బి గెయిన్ దట్ నాలెడ్జ్. మీరు రికార్డింగ్ ఇస్తాను, ఆ రికార్డింగ్ మిస్ అయితే ఒకవేళ క్లాస్ మీరు రికార్డింగ్స్ చూసుకోవచ్చు. దట్స్ రికార్డింగ్ విల్ బి ఓన్లీ విత్ ఒక 2 days మాత్రమే ఉంటే ఆ 2 days తర్వాత విల్ రిమూవ్. షూర్ మేడం, అది ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను. అండ్ ఫైనల్ వన్ థింగ్ ఏంటంటే మీరు చెప్పరు కదా ఏది మన లైఫ్ లో ఊరికే ఇట్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ కర్మంగా. రైట్ గురు ఉంటే లైఫ్ కూడా అంతే స్మూత్ గా వెళ్తుందని ఐ బిలీవ్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద
గుడ్ గురు. Thank నాకు you. మన లైఫ్ లో చేంజెస్ చేసుకోవడానికి Thank you నేను so నమ్ముతున్నాను much. మేడం. Thank you so థ్యాంక్ యూ. much. Thank you. థ్యాంక్ యూ ఫర్ ది సెషన్. హలో మేడం. Yes. హలో మేడం. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ది సెషన్ అండి. థ్యాంక్ యూ. మేడం నాకు ఒక డౌట్ ఏంటంటే ఐ మీన్ లైక్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు కదా, అంటే మీరు ఎందుకు ఒక కాజ్ ఉంటుంది మీరు గవర్నమెంట్ దానికి అనేసి చెప్పారు కదా, అది ఎలా అంటే ఎప్పుడు తెలుస్తుంది ఒక కాజ్ నేను ఈ కాజ్ కోసమే లైఫ్ పర్పస్ తెలుసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. ఫస్ట్ మీకున్న బ్లాగ్స్ అని మీరు రిలీజ్ చేసుకుంటే తప్ప మీ లైఫ్ పర్పస్ని మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. సో ఆ బ్లాగ్స్ అన్నీ రిలీజ్ చేసుకునే ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ మీకు బూట్ క్యాంప్లో తెలుస్తాయి. సో మేడం అంటే మీలో ఈ చేంజ్ అవుతూనే ఇలా తెలుస్తుంది అనడానికి గల సైన్స్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి. మీకు బ్లాగ్స్ రిలీజ్ అయిన ఎమ్మటనే యూ విల్ బీన్ అట్రాక్టెడ్, లైక్ అంటే పీపుల్ మీ దగ్గరికి రావటము, మీరు ఇప్పటి వరకు ఎవ్వరు మిమ్మల్ని నోటీస్ చేయకపోయినా అందరూ నోటీస్ చేయడము, మిమ్మల్ని రికగ్నైజ్ చేయడము, పొగడటము, సమ్ ఆఫ్ ద అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూ డోంట్ నీడ్ టు వరీ. అన్నీ ముందే తెలిసేసుకోవడానికి ట్రై చేయకండి. దేర్ విల్ బి అ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. యా. Yes. Thank you so much, ma'am. Thank you. ప్లీజ్ ఇట్లా అందరు కొట్టుకుంటే మొత్తానికి కట్ చేసేస్తా. ప్లీజ్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఎ టైం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. సాయి కుమార్ ప్లీజ్ చెప్పండి. మేడం అయితే ప్రాబ్లం ఏంటంటే నేను ఒక రిలేషన్షిప్ లో ఉండేవాడిని మ్యామ్. ఓకే. యాక్చువల్గా 2022 నుంచి రిలేషన్షిప్ మేడం. తను రీసెంట్ గా ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నాం మేడం. అది వాళ్ళు అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేయనివ్వండి అమ్మా. ఎందుకు మీరు వెంట పడాలని దేనికి ట్రై చేస్తారు? ఇప్పుడు లవ్ అనేది మీరు వెంట పడితే వచ్చేది కాదు, లేకపోతే బలవంతంగా లాక్కుంటే వచ్చేది కాదు. ఇఫ్ ఎట్ ఆల్ అవాయిడింగ్ అని అంటే దేర్ విల్ బి సమ్ రీజన్. మైట్ బి మీరు నచ్చలేదో, లేకపోతే ఏదైనా తన సిచ్యువేషన్ అడ్డొచ్చిందో, రీజన్ ఏంటి అని ఫస్ట్ కనుక్కోండి, క్లారిటీ తెచ్చుకోండి. వదిలేండి అయితే. ఇంకొకటి ఏంటంటే మేడం, అది ఎక్కువగా మనం లాంగ్ టైం ఊహించేసుకున్నాం అనమాట. లాంగ్ టైమ్ తనతో రిలేషన్షిప్ ఊహించుకున్నాం అనమాట. సో ఇప్పుడు అది అవాయిడ్ చేయాలంటే కొంచెం దీనిగా ఉందన్నమాట. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ డెఫినెట్లీ. అదే అవన్నిటి నుంచి బయట పడాలి అని అంటే హీలింగ్కి టైం పట్టిద్ది అని చెప్పాను కదా. కార్డ్ కటింగ్ ఇవన్నీ ఉండాలి అని చెప్పాను కదా. ఎమోషనల్ బ్యాగేజ్ అన్నీ మీరు రిలీజ్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అవన్నిటి గురించే ప్లీజ్ ఇక్కడ ఎవరికైనా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటే దయచేసి టైంని కన్సిడర్ చేసుకొని అర్థం చేసుకొని ఇవన్నిటికి మీకు క్లారిఫికేషన్స్ బూట్ క్యాంప్లో దొరుకుతాయి. బూట్ క్యాంప్ రిజిస్టర్ చేసుకోండి. అందరికీ సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇఫ్ ఎట్ ఆల్ నేను ఎందుకు ఇంత టైం వెయిట్ చేసి చెప్తున్నా అని అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఎనీవన్ ఈస్ హ్యావింగ్ సిమిలర్ క్వశ్చన్స్ ప్లీజ్ ప్లీజ్ సాయి కుమార్ గారు కంప్లీట్ చేయండి. చెయ్యను, ఆల్రెడీ ఇందాక చెప్పాను. నో నో. సో నెక్స్ట్ ప్లీజ్. యా వెంకటేష్ గారు చెప్పండి. సో మై సో మై ఏజ్ ఇస్ 35. పీపుల్ బిలాంగ్ టు లైక్ మీ సిగ్నల్ సరిగ్గా లేదండి, ప్లీజ్ చెక్ ఇట్. ఓకే నెక్స్ట్ ప్లీజ్. హలో మ్యామ్. ఎస్ మ్యామ్, నా పేరు కమల్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. హైదరాబాద్ నాది. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మీ మీటింగ్ అనేది నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా ఇన్స్టాలో చూసి నేను డైరెక్ట్ కనెక్ట్ అయ్యాను మీకు. ఓకే. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి యాక్చువల్గా, బట్ ఐ డోంట్ హ్యావ్ ద టైం. ఆల్సో టైం కూడా లేకపోవచ్చు, బట్ జస్ట్ 2 minutes టైం ఇవ్వ నాకు. నాకేంటంటే రీసెంట్గా యాక్చువల్గా ఈ గ్రూప్లో ఉన్న సగం మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ప్రైవేట్ అకౌంట్స్ కనెక్ట్ అయ్యాను మీకు నేను. హలో చెప్పండి చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా నాకు 2017లో మ్యారేజ్ అయింది. 2022లో వర్క్ బాగానే ఉన్నాను. దాని తర్వాత అమ్మాయి టైం కేటాయించలేకపోయాను. ప్లస్ ఇంకోటి నా ఆఫీస్ వర్క్ టెన్షన్ మీద తిరుగుతూ ఉన్నాను. అయితే 2026లో మా స్టడీకి వచ్చినా నాకు లాస్ట్ నేను డివోర్స్ ఫైల్ చేశాను. అమ్మాయి మాట వినట్లేదు. షార్ట్గా ప్లీజ్. మ్యామ్ షార్ట్గా
దానిలో మాట వినకపోవడం వల్ల కొన్ని చెప్పకుండా వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి, ఎక్కడ తిరుగుతుందో తెలియట్లేదు. సో ఇంట్లో వాళ్ళ ఇష్యూస్ చాలా అవ్వడం వల్ల నేను అమ్మాయికి డివోర్స్ ఇచ్చేసాను. బట్ ఆ అమ్మాయితో తిరిగిన రోజులనే గుర్తుకు వస్తున్నాయి. కాకపోతే అంతా ఓకే, మాక్సిమం నేను అది మైండ్ లో తీసేయాలని ట్రై చేస్తున్నాను, బట్ అది పోవట్లేదు. కొన్ని ట్రై చేస్తాను, బట్ పోవట్లేదు. అట్లా ఎట్లా చేయాలో నాకు అర్థం కావట్లేదు. అన్ని ఇచ్చాడు దేవుడు, బట్ ఇదొక్క దగ్గర నాకైతే మెంటల్ స్ట్రెస్ వల్ల సూసైడ్ వరకు పోయిన ఐటమ్ లాస్ట్ వరకు. ఎందుకంటే నాకు అందులో బయటపడలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళని బయటపడాలంటే ఇది నాకు సిగరెటా లేదంటే ఆల్కహాల్ నాకు అర్థం కావట్లేదు. బయటపడాలని టైం పడుతుంది నాకు. మీరు ఒక పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్లీ బిఫోర్ జాయినింగ్ ఎ బూట్ క్యాంప్ ఆర్ సమ్ అదర్ థింగ్, ఫస్ట్లీ టేక్ ఎ పర్సనల్ కన్సల్టేషన్. మీకు ఒక పర్సనల్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఐ ఫెల్ట్. సో లేదు అని అనుకుంటే జాబ్ ఆఫర్స్ నా ఇంతమంది జాబ్ లో నేను కాన్సన్ట్రేషన్ చేసిన వర్క్లలో చాలా వరకు బిజినెస్ చేసిన వాడి ఇప్పుడు వచ్చిన జాబ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా వర్క్ మీద. లాస్ట్ మీ ఫాదర్ తో మీకు రిలేషన్ ఎట్లా ఉంటదండి? చాలా స్ట్రెస్, చికాకు, మెంటల్ స్ట్రెస్. దానివల్ల ఇంట్లో నుంచి ఒక 1 month నుంచి బయటకు వెళ్ళలేదు ఇక నేను. yes I can understand your frustration. మీ ఫాదర్ తో మీకు రిలేషన్ ఎట్లా ఉంది? యా, మీ ఫాదర్ తో మీకు రిలేషన్ ఎట్లా ఉంది? యాక్చువల్గా మా ఫాదర్ తో ఉన్న రిలేషన్ మా మదర్ తో ఉండదు. మా ఫాదర్ 2015 లో ప్యారలైజ్ అయ్యారు. ఫాదర్ ఎక్సెల్స్ డిఫెన్స్. సో ఆ బోనం బోర్ట వస్తాం జొరాట్లో. సో ఇక్కడికి వచ్చి మీరు సెటిల్ అయినాక నేనున్న సెక్టార్ మార్కెటింగ్ సెక్టార్, ఇది హెచ్పీ ఇండస్ట్రీ నాది. సో చాలా మంది నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను, ఏ కంట్రీ కావాలి, ఏ యూనివర్సిటీస్ కావాలి అన్నీ నేను చెప్తుంటాను. పేరెంట్స్ గుడ్ టు గుడ్ డిఫరెంట్ చాలా ఫ్రెండ్స్ నాకు. బట్ ఇంతమంది చెప్పిన వాడిని, ఇంతమందికి సెటిల్ చేసిన వాడికి చాలా మంది డబ్బులు కదా ప్రాబ్లమ్స్ వస్తుంటే సెటిల్మెంట్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ అది స్పోకెన్ చిన్న మాట్లాడతా. అలాంటిది నా పర్సనల్ లైఫ్ మీద సార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్నాను. అందుకని ఇక నేను ఈ కౌన్సిలింగ్స్ వల్ల నేను దూరం అయిపోయినా గత 3 months నుంచి. సో దీంట్లో బయటపడాలి, మళ్ళీ నా కొత్త లైఫ్ లో పోవాలి. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. సో యూ డోంట్ నీడ్ టు వరీ. ఇఫ్ అట్ ఆల్ మీకు కుదిరితే పర్సనల్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత బూట్ క్యాంప్ కి రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ మీ క్లినిక్ ఎక్కడుందో చెప్పండి, హైదరాబాద్ వచ్చి కలుస్తాను. మాది వైజాగ్. నేను ఓన్లీ ఆన్లైన్ కన్సల్టేషన్స్ మాత్రమే ఇస్తాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లినిక్స్. ఓకే, yes madam, it's Venkatesh. Am I audible clearly now? ఎవరో ఒక్కళ్ళు మాట్లాడండి. జో చెప్పండి. పర్సనల్ కన్సల్టేషన్ మీరు డైరెక్ట్గా వాట్సాప్ సారీ ఇన్స్టాగ్రామ్లో బయోలో లింక్ ఉంటుంది, కన్సల్టేషన్ అని చెప్పి బుక్ చేసుకోండి. ఆర్ఎల్స్ వెబినార్ వెబ్సైట్, అమ్మా మీ వల్ల నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఆ లింక్ వెబ్సైట్ లింక్ ఉంటుంది, వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆర్ బా ఆగండి అబ్బా, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. కన్సల్టేషన్స్ కానీ బూట్ క్యాంప్స్ కానీ లింక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాటికి రిజిస్టర్ చేసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇక్కడ లింక్స్ దొరకకపోతే ఇన్స్టాగ్రామ్లో బయోలోకి వెళ్ళి లింక్స్ చూసుకుంటే వెబ్సైట్ లింక్ ఉంటుంది. బూట్ క్యాంప్కి కన్సల్టేషన్కి కూడా సపరేట్ లింక్స్ ఉంటాయి. సో మీకు ఏం కావాలో ఆ లింక్ ప్రెస్ చేసి మీకు కావాల్సినది బుక్ చేసుకోండి. దట్స్ ఇట్. ఓకే, కన్సల్టేషన్ 1-on-1 ఉంటుందా మేడం? అవునండి. ఎస్, కన్సల్టేషన్ ఫీజ్ ఇస్ 2200 for 1 hour. సో ఇప్పుడు నెక్స్ట్ ఉదయ్ చెప్పండి. ఉదయ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి. చెప్పండి. మ్యామ్, మీరు మీ సెషన్ చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. మీరు చెప్పిన కొన్ని ప్యాటర్న్స్ నేను చూసాను యాక్చువల్లీ మా పార్ట్నర్ లో. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్యాటర్న్స్ ఇప్పుడు పెళ్లి కాకముందు అలా అంటే ఓకే ఇది సెట్ కాదు, ఓకే ఇది కరెక్ట్ కాదు, మూవ్ ఆన్ అవుతాం. బట్ ఇప్పుడు అదే పెళ్లి అయిపోయిన తర్వాత అదే ప్యాటర్న్స్ చూస్తూ ఉంటే అప్పుడు దాని నుంచి ఎలా బయటపడేది? రిలీజ్ చేసుకొని మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఆ ప్యాటర్న్స్ని రిలీజ్ చేసుకొని ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేసుకొని న్యూ లైక్ ఒక ఆ రిలేషన్కి ఒక మేనిఫెస్టేషన్ చేసుకోవాలి.
సో అవన్నీ డిఫరెంట్ డీటెయిల్స్ మీకు ఇక్కడ అవి చెప్పడానికి అవ్వదు. మీరు బూట్ క్యాంప్ రిజిస్టర్ చేసుకుంటే యూ విల్ బి నోన్ దేర్, అక్కడ తెలుస్తాయి. ఓకే, ఇప్పుడు నార్సిసిస్ట్ పీపుల్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ నుంచి ఇప్పుడు ఎలా బయటపడతారు యాక్చువల్లీ? అది దీనికి రిలేటెడ్ కాదండి, ఈ టాపిక్ రిలేటెడ్ కాదు. టాపిక్ రిలేటెడ్. నెక్స్ట్ ప్లీజ్. వెరీ 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 వ్యాలిడ్ క్వశ్చన్. నాకు తెలిసిన ఒక అమ్మాయి. ఎవరు మాట్లాడుతున్నది? నేను జో. ఎక్స్క్యూజ్ మీ, గుడ్ ఈవినింగ్. ఎస్. ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి. ఇప్పుడు ఒక అమ్మాయి నాకు గర్ల్ ఫ్రెండ్గా ఉంది, ఓకేనా? అండ్ షీ హ్యాస్ ఏ ట్రామాటిక్ పాస్ట్, వెరీ ట్రామాటిక్ పాస్ట్, ఓకే? అండ్ షీ సెడ్ నేను ఇవాళ నేను చెప్పిన టాపిక్ గురించి మాత్రమే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తాను. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సబ్కాన్షియస్ మైండ్ ఎలా బయటికి రావాలి. ఎస్, అవన్నీ కూడా అదే కదా. నేను వీటి గురించి డీటెయిల్స్ అన్ని బూట్ క్యాంప్లో చెప్తాను అని చెప్పిన తర్వాత కూడా యు ఆర్ నాట్ సపోజ్డ్ టు ఆస్క్ దోస్ డౌట్స్ పర్టికులర్లీ హియర్. మేడం నేను మాట్లాడతాను మేడం. మీరు ఆ క్వశ్చన్ అంటే అన్ని బూట్ క్యాంప్లోనే చెప్తాను అంటున్నాను కదా, ఇక్కడ ఏదైనా మాట్లాడుతుంది. This session is not meant for argument, okay? And please, I'm just leaving this session now. If at all you have been any of the doubts, you can take personal consultation or you can take direct bootcamp registrations. Thank you.